సరిగ్గా నెల రోజుల క్రితం మనం చేసిన ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విదేశాల్లోని మన తెలుగు వారిలో కూడా ఒక ప్రకంపనలు సృష్టించింది, సంచలనం సృష్టించింది. అదేంటో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. డైటీషియన్ సాలికా బేగం గారి ఇంటర్వ్యూ. తను సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. తను చేసిన ఒక్క వీడియో కొన్ని వందల కుటుంబాల్ని మార్చేసింది, కొన్ని వందల మంది జీవితాల్ని మార్చేసింది. అసలు లక్షల మంది చూసిన వీడియో అది. మన ఛానల్లోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ వీడియో. అంటే ఎలాంటి ఔషధాలు లేకుండా కేవలం ఆహారంతో మన జీవితాల్ని, అంటే ముఖ్యంగా రోగాల్ని రూట్ కాజ్తో సహా పెకిలించి వేయొచ్చు అన్న ఆలోచన రివల్యూషనరీగా ఇప్పుడు జనంలో ఒక ట్రెండ్గా మారింది. అయితే మొదటి ఎపిసోడ్లో మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూపించబోతున్నాం. ఎందుకంటే మన మెదడుకి గట్టుకున్న సంబంధం ఏంటి, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ తను రివీల్ చేయబోతున్నారు. ఈ యొక్క ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది ఎందుకు ఇంత ట్రెండ్ అయ్యింది అనేది మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్ సార్. సో ఫ్యాన్స్ అందరూ ఇట్లా మీతో ఫొటోస్ దిగడానికి, సెల్ఫీలు దిగడానికి మీ ఇంటి మీద పడి దాడి చేస్తారా? అంత దాకా వెళ్ళలేదు సార్. బట్ ఆల్ థ్యాంక్స్ టు యూ సార్ ఫర్ హావింగ్ మీ ఆన్ ద షో. మీ నాలెడ్జ్ కానీ, మీరు షేర్ చేసిన విధానం కానీ జనం మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. లైక్ మన ఇంట్లో ఒక అమ్మాయి వచ్చి మనకి ఇంత బాగా చెప్తుంది. నాకు చాలామంది కాల్ చేశారు. తను చెప్తుంటే మా ఇంట్లో మా సిస్టరు, మా అక్కను, మా అమ్మను బుజ్జగించి చెప్తున్నట్టు అనిపించింది మాకని అద్భుతమైన కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీకు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. గ్రేట్. చాలా థ్యాంక్స్ సార్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలండి ఫర్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ దే హ్యావ్ షవర్డ్ అపాన్. నేను చెప్పిన ప్రతి మాటకి వాళ్ళు కోరిలేట్ అయ్యారండి బాగా. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ నేను క్లయింట్స్తో విని నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేశాను యాక్చువల్గా. సో వ్యూవర్స్కి స్పెషల్గా ధన్యవాదాలండి ఫర్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ యూ హావ్ షేర్డ్ అపాన్. వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కదా. చాలా అండి, చాలా. సో మీకు ఏమనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? టు బి ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే ఓకే, ద రెస్పాన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండి. నిజంగా అంటే మాటల్లో నిజంగా నేను చెప్పలేను. నిజంగా చెప్పాలంటే నేను ఎపిసోడ్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయి ఐ స్లెప్ట్ ఆఫ్. అంటే నా రొటీన్ అయ్యాక నాకు తెలిసిన వాళ్ళు ఒక 4, ఒక 10 మంది నాకు తెలిసిన వెసినిటీలో చూస్తే చాలు, నాకు తెలిసిన వాళ్ళు చూస్తే చాలు అని నేను అనుకున్నాను. ఐ రియల్లీ ఎక్స్పెక్టెడ్ ఒక 10K 20K వ్యూస్. అంతేగాని ఇంత మంది చూస్తారు, ఇంత నచ్చుతుంది జనాలకి అండ్ ఇంత కోరిలేట్ అవుతుందని నేను అనుకోలేదండి నిజంగా. ఆల్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ యూ హావ్ షేర్డ్ అండి. అండ్ నో వర్డ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ అండి ఫర్ ఎ పర్సన్ లైక్ మీ. వండర్ఫుల్ ఎపిసోడ్ అది. సో దాన్ని యాక్చువల్గా మరి ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం ఒక్కసారి మళ్ళీ అసలు ఏంటి ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే అని ఒక్కసారి చెప్తారా మా కోసం? మళ్ళీ ఐఎమ్ నోటెడ్ ఫర్ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ బాగా చెప్తున్నారని చెప్తారు. సో ఇది కూడా ఫంక్షనల్ న్యూట్రిషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్తాను. అందరూ కోరిలేట్ అవుతారు అక్రాస్. అంటే మనం ఇక్కడ పెద్ద టెక్నికల్ టర్మ్స్ యూస్ చెప్తే, టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవడానికి బుక్స్ ఉన్నాయండి, కానీ ఈ టెక్నికల్ టర్మ్స్ని చాలా సులభంగా ఒక లేమన్ కూడా అర్థమయ్యేలాగా, కొత్తగా చూసిన వాళ్ళకు కూడా అర్థం అవ్వలో మన బాడీలో జరుగుతుందా ఇదా, సో ఇక్కడి నుంచి మనం అడ్రస్ చేయాలా అన్నది చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది. కోరిలేట్. సో ఈ ఎపిసోడ్ ఇంతమంది చూశారు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా, వాళ్ళు కోరిలేట్ అవుతున్నారు అనేసి. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్. ఎగ్జాక్ట్లీ. కొన్ని ఆన్సర్స్ వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు ఇలా అవుతుంది, నాకు ఎందుకు ఇది పట్టడం లేదు, నా గట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నాకున్న అనారోగ్యానికి కారణం ఏంటి, నేను మందులు అయితే తీసుకుంటాను కానీ సిమ్టమ్స్ ఎందుకు బెటర్ కావటం లేదు, రిపీటెడ్గా ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు ఏదైతే వర్డ్ సిమ్టమ్ అన్నానో దాన్ని ఎగ్జాంపుల్గానే తీసుకొని చెప్తాను. మీరు ఒక పొయ్యి మీద యుటెన్సిల్ అనుకోండి, దాంట్లో పాలు మరిగిస్తున్నారు. సో కింద మంట ఉన్నంత వరకు మీకు ఆ పొంగు వస్తూనే ఉంటుంది. సిమ్టమాటిక్ అప్రోచ్ ఏంటంటే ఆ వస్తున్న పొంగుని మీరేం చేస్తున్నారు, నీళ్లు చిలకరిస్తున్నారు, టాబ్లెట్లు వేసుకొని నీళ్లు చిలకరించి ఆ పొంగుని తగ్గిస్తున్నారు, కానీ ఆ మంట మీద మీ ధ్యాస వెళ్ళటం లేదు. సో మీరు ఎంతవరకు ఆ పొంగుతున్న కొద్దీ మీరు నీళ్లు చిలుకలేస్తున్నారే కానీ కింద అసలు పొంగెందుకు వస్తుంది, పాలు ఆల్రెడీ మరిగిపోయింది కదా, దాన్ని ఇంకా మంట ఆపేయాలన్న థాట్ ఎవరికి జనరల్గా వెళ్ళదు.
అది తప్పు మందే. అవును. ఎందుకంటే రోజు లేసామా తిన్నామా పడుకున్నామా అని లేకుండా ఎందుకు తింటున్నాము, ఏం తింటున్నాము, ఎందుకు తినాలి, ఎంత తినాలి, మన బాడీకి ప్రకారంగా ఎలా తినాలి అని తెలుసుకొని దాన్ని బట్టి మనం దాన్ని బెటర్మెంట్ వైపు వెళ్తే ఏ రోగాలు అంతగా వేరంగా రావండి. చూసారా తిట్లు స్టార్ట్ చేశారు, ఇక స్టార్టింగ్ లోనే తిట్టడం మొదలు పెట్టారు. ఓకే. అలా కాదండి, ఇలా సిమ్టమాటిక్ ఇప్పుడు సిమ్టమ్స్ పెంచుకొని మీరు హాస్పిటల్కి వెళ్తే ఎవరైనా మందులు రాయాల్సిందే. అంతే కదా. అవును. మీరు ఫుల్ బ్లోన్ డిసీజ్తో వెళ్తే ఎవరైనా సరే మందులే అంతే రాస్తారు. కదా. అవును. ఇప్పుడు తప్పు ఎవరిది అని అంటే తింటున్నాక ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎందుకు తినాలి, ఎలా తినాలి, మన జీవనశైలి ఎలా ఉండాలి, మనకు తగ్గట్టుగా ఎలా బతకాలన్నది తెలియాలి. Correct. అక్కడ పొరపడితేనే మీకు ఇవన్నీ రోగాలు వస్తాయి. అవును. ఇది ఒక్క రోజులో రాదండి. ఎప్పుడైనా సరే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. Yes. ఒక్క రోజులో ఏది రాదు. ఇయర్స్ తరబడి మన నెగ్లిజెన్స్ వల్లే ఇదంతా అవుతుంది. సో ఇప్పుడైనా సరే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఉత్తి సిమ్టమ్స్ని అడ్రస్ చేయకుండా Right. ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే ఆ కాజ్ ఏంటి, ఆ సిమ్టమ్ రావడానికి కాజ్ ఏంటి, ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది, మంట ఉందా అసలు లేదా, ఎంతవరకు ఉంది, స్లోగా అలా మరిగిస్తూనే ఉందా పాలని పొంగొచ్చేలాగా, లేకపోతే దాన్ని తగ్గే విధానం ఎలాగా, Okay. మొత్తానికి తగ్గుతుందా లేదా, కొన్ని ఇష్యూస్లో అందరికీ తగ్గకపోవచ్చు. ఓకే. ఎంత ముదిరిపోయింది మీ ఉన్న దాన్ని బట్టి. డిస్ఫంక్షనింగ్ దాన్ని బట్టి ఉంటుంది. సో అన్నిటికీ క్యూర్ అన్నది పర్మనెంట్గా రాకపోవచ్చు, తొందరగా రాకపోవచ్చు, టైం పట్టవచ్చు. రైట్. సో ఇది ఫంక్షనల్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్రస్సింగ్ ద రూట్ కాజెస్ అండి. మీకు ఒక సిమ్టమ్ వస్తుందంటే ఆ సిమ్టమ్ని సప్రెస్ చేయకుండా దానికి ఉన్న కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని కనుక్కొని దాన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ కాజ్ కూడా ఎందుకు ఉత్పత్తి అయ్యింది, మీరు ఏమేమి చేశారు, మీరు ఇంతవరకు ఏం నరిష్మెంట్ ల్యాక్ చేశారు, మీ జీవన శైలిలో వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ ఆర్ గోయింగ్ అడ్వర్స్ యువర్ మీ బాడీ ఫంక్షనింగ్కి అడ్వర్స్గా ఏం పని చేస్తున్నాయి, ఇవన్నీ చూసుకొని మీకు ఇచ్చే సలహాలు సూచనలు, మీకు ఒకవేళ డిస్ఫంక్షనింగ్ ఉన్నా మీ లైఫ్ని ఈజీ చేసే ప్రాసెస్ ఫంక్షనల్ న్యూట్రిషన్ అండి. సూపర్ సూపర్. నేను విన్నాను యాక్చువల్గా మన ఎపిసోడ్ తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే. పొలిటీషియన్స్ కానీ కొందరు పెద్దవాళ్ళు చేసి ఈవెన్ ఎన్ఆర్ఐస్ చేశారు. ఇది మా దగ్గర ఇప్పుడు బాగా ట్రెండ్, ఇది న్యూట్రిషనల్ క్యూర్ అనేది ఇప్పుడు మా దగ్గర చాలా ట్రెండ్ నడుస్తుంది ఇది అని చెప్తున్నాను. నాకు నిజంగానే ఇది ఒక గ్లోబల్ ట్రెండా ఇప్పుడు? అవునండి, ఎందుకంటే సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తున్నారు. మీరు సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తూ మెడిసిన్స్ కానీ ఏదో తీసుకుంటున్నారు. అవును. మీరు ఇవి తీసుకున్నా సరే ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అయింది, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల. అది కరెక్షన్ చేసుకోకుండా మీరు సిమ్టమ్స్ని అడ్రస్ చేయడం వల్ల మీ పిల్స్ అన్నవి పెరుగుతాయే కానీ డిసీజ్ ప్రోగ్రెషన్ పెరుగుతుందే కానీ తగ్గమొహం పట్టదు. ఓకే. మందుల డోసెస్ పెరుగుతుంది, డిసీజ్ ప్రోగ్రెషన్ పెరుగుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ యూ కరెక్ట్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. సో మీ రూట్ కాజెస్ని అడ్రస్ చేయకుండా, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ని అడ్రస్ చేయకుండా మీరు సిమ్టమాటిక్ అప్రోచ్లోనే ఉండిపోయారంటే ఖచ్చితంగా మీకు ఈ సిమ్టమ్స్ పెరుగుకుంటూ ఉంటాయి. ఇవాళ ఒక పిల్తో మొదలైంది 4 పిల్స్ అవుతాయి. ఇవాళ ఒక డ్యామేజ్ ఆర్గన్ డిస్ఫంక్షనింగ్ అయితే రేపు 2 ఆర్గన్స్ డిస్ఫంక్షనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది తెలుసుకొనే చాలా మంది అసలు మనం ఎక్కడ పాజ్ పెట్టాలి, ఇలా సిమ్టమాటిక్ అప్రోచ్లో వెళ్తే మనకి ఒంటు పట్టడం లేదు ఏదైనా, సో ఇలా ఇంకా డ్యామేజ్ జరుగుతూనే ఉంది కదా అనేసి మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంట్రీస్లో దే ఆప్టెడ్ ఫర్ దిస్ ఫంక్షనల్ న్యూట్రిషన్ కానీ ఫంక్షనల్ మెడిసిన్ అప్రోచ్, వేర్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజెస్, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, వాటిని అడ్రస్ చేస్తూ మెడికేషన్స్ కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ మెడికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంతే కదా. అంతే, రెండు క్యుములేటివ్గా వర్క్ చేస్తూ ఆ డిసీజ్ని తగ్గుమొహం పట్టేలాగా, దానివల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్ మంచి జీవితాన్ని, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా చేస్తున్నారండి. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. నిజంగా ఇది గ్లోబల్ ట్రెండ్ అంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. బట్ ఎస్, ఇన్ఎవిటబుల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. వండర్ఫుల్. ఇంకొక విషయం మేడం, ఇంత జరుగుతున్నా కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం తింటూనే ఉన్నాం, భయంకరంగా తింటున్నాం. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని సో మెనీ రీసెర్చెస్ ఆర్ దేర్. చెప్తున్నా కూడా మన వాళ్ళు వినట్లా. నిజంగానే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది మన జీవితాలు ఎలా అల్లకల్లోలం చేస్తుంది? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాన్ని ఎలా గుర్తుపట్టాలి చెప్తాను. మీరు ఒక ఇంగ్రీడియంట్, ఒక ప్యాకెట్ తీసుకున్నారు, అది చిప్స్ కానివ్వండి ఏదో ఒకటి, బీట్ ఎనీథింగ్, వెనకాతల ఇంగ్రీడియంట్స్ చూడండి. ఓకే. దాంట్లో మీకు ఒక 6 మార్క్స్ ఆన్సర్లా ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉందనుకోండి, అది అల్ట్రా ప్రాసెస్డ్ అని. ఓ, చాలా పెద్ద లిస్ట్. 4 మార్క్స్ ఆన్సర్, 6 మార్క్స్ ఆన్సర్ లాగా ఎంత చాటభారతం ఉందనుకోండి, అది మీకు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు పప్పు ప్యాకెట్ ఉంటుంది, పప్పులో వెనక చూడండి, తువర్ దాల్ అయితే తువర్ దాల్ ఉంటుంది, కందిపప్పు అయితే కందిపప్పు ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, అంతే దానికి ఉండదు.
డిఫరెన్షియేట్ ఎలా చేస్తారు అని అంటే, ఈ వన్ లైనర్ ఉంటే 1 మార్క్ ఆన్సర్కి ఒకటో రెండో పదార్థాలు ఉంటాయి. అవును. ఆ వన్ లైనర్ ఆన్సర్ ఉంటే దట్స్ మినిమలీ ప్రాసెస్డ్ ఫుడ్ Okay. అనేసి, మీకు ఇలా చాటభారతం లాగా ఒక 4-6 మార్క్స్ ఆన్సర్స్ లాగా ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉంది అంటే అది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. దాన్ని Okay. ముట్టుకోకండి. ఎంత వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. ఇప్పుడు ఒక ప్యాకెట్ చిప్స్ వల్ల కానీ, ఒక ప్యాకెట్ బిస్కెట్ వల్ల కానీ మీకు క్యాన్సర్ వచ్చేది. ఇది ఏం చేస్తుంది అంటే, ప్రాబ్లం ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో ఒకసారి తినడం వల్ల ఏది రాదండి. ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఓకే. సీరియల్స్లో మనం బ్రేక్ఫాస్ట్కి మనం సీరియల్స్ పెట్టుకోవడము అవును. రెగ్యులర్గా, Correct. అండ్ చిప్స్ అన్నది పిల్లలు ఏడిస్తే చిప్స్ ఇచ్చేయడము, లేకపోతే వాళ్ళకి ముందు నుంచి ఇవన్నీ చాక్లెట్స్ అనేసి చిప్స్ అనేసి అనవసరమైన అలవాటు చేసేయడం, అవును. ఇవి కంటిన్యూస్ ప్రాసెస్లో నార్మలైజ్ అయిపోయింది. అవునండి. అవును. అంటే చాలా నార్మల్. దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదా, చిప్స్ ప్యాకెటే కదా తిన్నారు కదా అనేసి. ఇవాళ ఒకటి తింటారు, రేపు 2 తింటారు, అలా పెరుగుతూనే ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్ చిప్స్, ద మెనీ థింగ్స్. అలాంటిది టొమాటో సాసెస్ నుంచి అన్ని మయోనేజ్లు అనేసి చాలా ఉన్నాయి. సో ఏదైతే ఇండస్ట్రీలో వెళ్ళి ఒక ఫుడ్ తన ఫామ్ని కోల్పోయి వేరే ఫామ్లోకి వచ్చేస్తుందో, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇవి మన సెల్స్ని ఏమైనా మ్యూటేట్ చేస్తున్నాయా మేడం? సెల్స్ని డైరెక్ట్గా మ్యూటేట్ చేయవండి. అవి కండిషన్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఎలాగా, ఇఫ్ యూఆర్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ కన్జ్యూమింగ్ దిస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, దెన్ మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, ఇన్ఫ్లమేషన్ అనేసి, ఒబేసిటీ అని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేసి, ఇవన్నీ కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద క్యాన్సర్ రిస్క్. అంటే మీ క్యాన్సర్ రిస్క్ని ఇంక్రీజ్ చేసే ఇంగ్రీడియంట్ రెసిపీ అన్న తయారవుతుంటుంది బాడీలో. అప్పుడు మీకు క్యాన్సర్ రిస్క్ పెరిగి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానీ డైరెక్ట్ క్యాన్సర్ ఎవిడెన్స్ లేదు. కానీ ఇది ఏదైతే కండిషన్స్ మీకు క్రియేట్ చేస్తుందో అవన్నీ కలిపి మీ క్యాన్సర్ రిస్క్ని పెంచేస్తాయి. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఎప్పటి నుంచో చెప్తున్నారు అందరూ, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం చాలా డేంజర్ అనే మాట ఎప్పటి నుంచో చెప్తున్నారు. నిజమేనా మేడం అది? అవునండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. ఇఫ్ యువర్ క్వశ్చన్ ఇస్ ప్లాస్టిక్ ఎంత వరకు యూజ్ చేయాలి అంటే, ప్లాస్టిక్ అన్నది చాలా తక్కువ యూజ్ చేయాలండి. అంటే కొన్ని తప్పని పరిస్థితుల్లో తప్పదు. అంటే మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళి హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి అనే ఒక మాట విన్నాను నేను, అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల. ఇంకొకటి ముఖ్యంగా అవి సన్లైట్ కనుక ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అనేది కూడా విన్నాను. ఇవన్నీ అంటే నిజమో కాదో నాకు తెలియదు, బట్ విన్నాను నేను, రెగ్యులర్గా చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్స్ వెళ్ళి హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయా లేదా అన్నది, హార్మోన్స్ని డ్యామేజ్ చేయవండి, దాని ఫంక్షనింగ్ని, దాని సిగ్నలింగ్ని డిస్టర్బ్ చేస్తాయి. రైట్. ఎలా అనంటే, హార్మోన్కి ఒక రిసెప్టర్ అంటూ ఉంటుంది. ప్రతి హార్మోన్కి ఒక రిసెప్టర్ ఉంటుంది. ఆ రిసెప్టర్లో ఎలా అంటే లాక్ అండ్ కీ సిస్టమ్ అది. ఆ హార్మోన్ ఎలా రిసెప్టర్లో కూర్చుని దాని పని చెయ్యాలి. అంటే మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు అనుకోండి, మీ ఐడి పట్టుకుని ఇంకొకటి వెళ్ళిపోయాడు. సేమ్ ఈ ఎండోక్రైన్ డిస్టర్బర్స్ ఏం చేస్తాయంటే, మీ ఐడి పట్టుకుని వెళ్ళిపోతాయి. ఆడికి ఏ పని రాదు, లోపలికి వెళ్ళి వాడు కూర్చుంటాడు అంతే. ఇక్కడ హార్మోన్ మీరు వెళ్ళినా మీ పని మీరు చేస్తారు. ఫేక్ అతను లోపల వెళ్ళడం వల్ల తనకి ఏం పని తెలియదు, లోపలికి వెళ్ళి ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. సో సేమ్ కైండ్ ఆఫ్ సినారియో, హార్మోన్ చేయాల్సిన పని హార్మోన్ని చేయనివ్వకుండా హార్మోన్ ప్లేస్లో ఎండోక్రైన్ డిస్టర్బ్టర్స్ అనేవి కూర్చొని ఈ హార్మోన్ సిగ్నలింగ్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు హార్మోన్స్ అంటే ఉత్తి ఫీమేల్ హార్మోన్సే, మేల్ హార్మోన్స్ అని కాదండి. ఇన్సులిన్ కూడా హార్మోనే, కార్టిసాల్ కూడా ఒక హార్మోనే, గ్రెలిన్, లెప్టిన్, అంటే యువర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ హార్మోన్స్. ఎక్కడ వేరే కెమికల్ పాత్వేస్లో ఒక్కొక్క హార్మోన్ రోల్ అంటూ ఉంటుంది. సో ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ డిస్టర్బ్ అయితే బేసికల్లీ మీ బాడీ ఫంక్షనింగ్ అన్నది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. రైట్ మేడం. ఇంకొకటి నేను కూడా ఈవెన్ ఫేస్ చేస్తున్నాను, ఏంటంటే రోటీ కానీ, బ్రెడ్ కానీ, గోధుమ పిండి కానీ తీసుకుంటే చాలామందికి గ్యాస్, బ్లోటింగ్ వస్తున్నాయి. ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే దీనిలో గ్లూటెన్ ఉంటుంది, అది చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. ఎందుకు సడన్గా ఎప్పుడు లేని గ్లూటెన్ ఇప్పుడు ఎందుకు మనకు ప్రమాదంగా మారింది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. గ్లూటెన్ ఎందుకు ప్రమాదంగా మారిందనే కన్నా, మనం ఏం మార్చుకున్నాము మన డైట్ అండ్ లైఫ్ స్టైల్, అది ముందు అడగాలి. వి షుడ్ ఆస్క్ దట్. సో గ్లూటెన్ పరంగా వస్తే, గ్లూటెన్ అన్నది ఒక ప్రోటీన్ అన్నది. వీట్లో ఉన్నది ప్రోటీన్. గ్లూటెన్ అంటే గ్లూ లాంటిది. ఆ వీటిని, ఆ మైదాని, ఆ స్ట్రక్చర్ ఇస్తా చూడండి, స్టిక్కీనెస్ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఇచ్చేది గ్లూటెన్. సో గ్లూటెన్ అన్నది సర్టన్ కేసెస్లో పడదు. సిలియాక్ డిసీజ్ లాంటిది, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కొంతమందికి పడదు. అండ్ గ్లూటెన్ ప్యాంక్రియాస్కి ఒక రేంజ్లో ఇన్ఫ్లమేటరీ కూడా.
ఓ. ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు అందరు గ్లూటెన్ మానేయాలంటే లేదు, మ్మ్. మీకు పడనప్పుడు మీరు మానేయాలి, మీకు పడుతుంటే మీరు తీసుకోవచ్చు. అలా అని ఇంకా వీటే ఉంది గ్లూటెనే ఉంది నాకు తినడానికి అనేసి అదొకటే పట్టుకొని కూర్చోకూడదు. ఓకే. దే ఆర్ మెనీ గ్రెయిన్స్ రైట్. అక్రాస్, అవును, అవును. అన్నీ తినొచ్చు. మీరు తింటుంటే మీకు పడటం లేదు అంటే గ్లూటెన్ ఇస్ నాట్ ఫర్ యూ. మ్మ్. ఇప్పుడు అందరూ అవాయిడ్ చేయాలా అని అంటే నెసెసర్లీ నాట్. మీరు ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల ప్రమాదం ఏం లేదు. గ్లూటెన్ ఫ్రీ అని వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. యా, గ్లూటెన్ ఫ్రీ ఎందుకంటే గ్లూటెన్ ఇస్ కన్సిడర్డ్ బిట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ అండి. ఓకే. సో ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది అండ్ మన గట్ డైవర్సిటీ కానీ మన గట్ హెల్త్ కానీ ముందట్లా లేదు. ముందు అవును. తిన్న వాళ్ళు అరిగించే వాళ్ళు కరిగించే వాళ్ళు అవును. పెద్ద ప్రమాదం ఉండేది కాదు. అవును. మన మన గట్ హెల్త్ కూడా చాలా మార్పులు చేర్పులు అయిపోయి ఆ తట్టుకునే శక్తి కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో అంతగా లేదు. అందుకు తెలిసి వచ్చేస్తుంది. మన మెదడుకి గట్టికి ఏమైనా సంబంధం ఉందా? అవునండి, ఉందా? ఖచ్చితంగా చాలా. మన ఈ పానిక్ అటాక్స్ కానీ యాంగ్జైటీకి కానీ మన గట్టే కారణం అనేది ఒక రీసెంట్గా కొందరు చెప్పారు. అవునా? గట్టే కారణం కాదండి, బట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ బిట్ ఆఫ్ సెన్సేషన్, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు కదా. సో మీ గట్ అండ్ బ్రెయిన్ అనేది 2-way కమ్యూనికేషన్. అంటే Okay. గట్లో ఏం జరుగుతుందో మీ బ్రెయిన్కి తెలుస్తుంది, ఈ రెండు కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో మీరు స్ట్రెస్డ్గా ఉన్నారనుకోండి, మీకు తిన్నది అరగదు, అసలు తినబుద్ధి కూడా కాదు, అవును. లేదా ఓవర్గా తినేస్తాం. ఓవర్గా తినేస్తారు. అవును. మీ గట్ బాగాలేదనుకోండి, మీ మూడ్ ఎఫెక్ట్ అవుతుంది అవును. సిమిలర్గా. ఓ, అంటే okay. ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది. Oh, yes. సో మీ గట్ హెల్దీగా ఉంటే మీ మూడ్, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. మీ మూడ్, ఎనర్జీ లెవెల్స్ బాగుండి మీరు మంచి పదార్థాలు తీసుకుంటే మీ గట్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఖచ్చితంగా అండి రెండిటికి కనెక్షన్ ఉంది. మీరు మీ ఎనర్జీ బ్యాలెన్స్ అన్నది మీ బెటర్గా చేసుకుంటే మీ అంటే మీ గట్కి కావాల్సిన ఇస్తే ఖచ్చితంగా మీ బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ అలా ఉంటుందండి. ఈ మతిమరుపు, అల్జీమర్స్ ఇదంతా కూడా ఇప్పుడు డయాబెటిక్ 3 అనేది చెప్తున్నారు. ఓకే. రైట్. సో అంటే డైట్తో కూడా మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చా మేడం? అంటే మెదడుకి ఎలాంటి ఇష్యూ, ఇలాంటి అల్జీమర్స్ రాకుండా చేసుకోవచ్చా డైట్తో? ఓకే, ఫస్ట్ థింగ్ అండి, అల్జీమర్స్ 3 ఎందుకు అంటున్నారు అన్నది తెలియాలి. Okay. ఎందుకంటే బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరగడం వల్ల దానివల్ల అల్జీమర్స్ కానీ డిమెన్షియా ఇవన్నీ రావడానికి ఒక కాజ్ ఉంటుంది. ఓకే. అందుకు దీన్ని Diabetic type 3 అని three. అంటున్నారు, Type కానీ అది 3, అఫీషియల్ మెడికల్లీ డయాగ్నోసిస్ టర్మ్ అయితే కాదు. అంటే ఓకే. దాంతో కంపేర్ చేస్తూ అలా చెప్తున్నారు, కానీ అదైతే కాదు. ఓకే. ఇప్పుడు డైట్తో బెటర్ అవ్వచ్చానంటే డైరెక్ట్లీ కాదండి. ఎందుకంటే మీ బ్రెయిన్ డీజనరేషన్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అచ్చా. అంటే మీ లైఫ్ స్టైల్ మీద ఉంటుంది, స్ట్రెస్ Okay. ఎంత తీసుకుంటున్నారు, పడుకుంటున్నారు లేదా, స్లీప్ ఎలా ఉంది, అండ్ మీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉందా లేదా, దీనివల్ల కూడా ఉంటుంది. ఉత్తి డైట్తో ఒకటే కాదండి, బట్ డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే మీరు డైట్ ప్రాపర్గా పాటిస్తేనే ఈ ఇన్ఫ్లమేషన్ గట్రా ఇవన్నీ బెటర్ అవుతాయి. మీ లైఫ్ స్టైల్ కూడా దాంతోపాటు బెటర్ చేసుకుంటే ఇవన్నీ తగ్గుమోపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. Oh. ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే బ్రెయిన్ హెల్త్కి వచ్చేటప్పుడు యూ నీడ్ టు సోషలైజ్. మీకు నచ్చింది చెయ్యాలి. Oh. లెర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్కి అట్లా వెళ్ళాలా? పబ్కి వెళ్ళడం అట్లా సోషలైజేషన్ అంటే ఆ సోషలైజేషన్ కాదండి. ఓకే. రైట్. జనాలు అలా అనుకుని ఈవిడేదో అన్నదనేసి మళ్ళీ ఇప్పుడే వెళ్ళిపోతాం ఇక. కాదు కాదు. సూపర్. సోషలైజేషన్ అంటే మన చుట్టుపక్కల మనుషులు ఉంటారు. రైట్. ఇప్పుడు మనం పండగల్లో ఎవరైనా ఇన్వైట్ Correct. చేస్తే వెళ్తాము, కలుస్తాము, చుట్టాలు ఉంటారు. సో ఆల్ దిస్ ఈజ్ సోషల్ గ్యాదరింగ్. అంటే మీకు ఒక సోషల్ ఎన్వైరన్మెంట్ అంటూ ఉండాలి, ఐసోలేషన్లు ఎక్కువ ఉండకూడదు. ఓకే. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్. అంటే ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. మీ బ్రెయిన్ ఏదో చాలా ఒకటి యాక్టివ్గా నేర్చుకోవాలి. ఉంటుంది. సూపర్. లెర్నింగ్ అన్నది ఉండాలి, న్యూ స్కిల్, న్యూ లాంగ్వేజ్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఇలాంటివి. సో ఏదోటి ఇలా లెర్నింగ్ కన్సిస్టెంట్గా ఉందనుకోండి, మీ బ్రెయిన్ డీజనరేషన్ అంత వేరంగా అవ్వదు. ఓహో. అండ్ ఇఫ్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ గుడ్ డైట్, అంటే Okay. మీ పొట్టలో ఏం వెళ్తుందో చూసుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ బాగుంచుకుంటున్నారు, అండ్ యూఆర్ సోషలైజింగ్, అందరితో కలుస్తున్నారు, యూఆర్ సోషల్ అంటే మరీ సోషల్ బటర్ఫ్లై ఇలా కాదు, ఓకే. అదే బట్ అప్పుడప్పుడు ఎస్ yes. హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. లెర్నింగ్ అన్నది కాన్స్టెంట్గా కొత్త చిన్నదైనా సరే పెద్దదైనా సరే లెర్నింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మీ బ్రెయిన్ సెల్స్ అన్నవి ఒక టాస్క్ ఇచ్చినట్లు తుప్పు పట్టదు బ్రెయిన్ ఓకే. సెల్స్కి. ఓకే. ఓకే. జనరల్గా ఇది ఎప్పుడు చూస్తాం, మీరు ఏజ్ అయ్యాక చూస్తుంటాం. అవును. ఒక 50+ 50+ కానీ 60+ అవును. వాళ్ళలో మతిమరుపు రావటం అవును, కానీ, అవును. లేకపోతే
బ్రెయిన్ ఫాగ్ లాగా అర్థం కాక Correct, ఇవన్నీ correct. సిమ్టమ్స్ వస్తుంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లోకి ఉంటారు. అవును. అయిపోయిందిలే ఇంకా జీవితాంతం చేసేసాం కదా అనేసి అప్పుడు ఇంకా చేసేది ఏం లేక ఖాళీగా కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడు కూర్చోకూడదు. ఖాళీగా అంటే మీ ఫిజికల్ స్ట్రెయిన్ అని కాదు, మీ బ్రెయిన్ కి పదును పెట్టే పని ఉండాలి. పని ఉండాలి. స్ట్రాటజికల్ గేమ్స్ ఉంటాయి, అవును. అలాంటి పజిల్స్ ఉంటాయి. పజల్స్ ఉంటాయి. అలాంటివి మీరు చేస్తే మీ బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. మీ బ్రెయిన్ కి పదును చెప్పే పనులు చేయాలి, తుప్పు పట్టుకుంటూ ఉంటుంది, యాక్టివ్ గా ఉంటారు. Okay. ఇలాంటివి రాకుండా ఉంటాయి. రైట్. ఇంకొకటి మేడం, ఇప్పుడు బ్రెయిన్ ఫాగ్ అన్నారు కదా, అది ముసలి వాళ్ళకి కాదు, యూత్కి కూడా వస్తుంది ఈ మధ్య. యూత్లో కూడా బ్రెయిన్ ఫాగ్ కానీ ఫోకస్ పోవడం, అంటే ఏకాగ్రత కోల్పోవడం, అవును. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఈ బ్రెయిన్ బూస్టింగ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? డైట్ నా పద్ధతి ఎలా ఏదైనా సరే ఫస్ట్ ఎందుకు వస్తుంది, రైట్, rather than suggesting something, Correct. I always believe in washing the Correct. linen and then apply the perfume. ఓకే. ఇప్పుడు ఫాగ్ అన్నారు, బ్రెయిన్ ఫాగ్ అన్నారు, ఎందుకు వస్తుంది? Mm. ఎగ్జాంపుల్, మీ ఫోన్లో ఒక 30 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నాయండి. ఫోన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? చాలా స్లోగా ఉంటుంది. మరి మన బాడీ కూడా అంతేనండి. ఓకే. బుర్రలో క్లటర్ నిండిపోయి ఉంది. అంటే ఒక్క పని మీద కాదు, 10 చోట్ల మన డైవర్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అండ్ దాని తగ్గట్టుగా న్యూట్రిషన్ సప్లై చేస్తున్నామా? అది కూడా లేదు. ఓకే. యూఆర్ నాట్ ఫోకసింగ్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద బాడీ. అండ్ మన బ్రెయిన్ ఫాగ్ అనేది ప్రాబ్లం కాదండి, మన లైఫ్ స్టైల్ అనేది చాలా స్ట్రెస్డ్ అవుట్గా ఉంది. ఓకే. దానివల్ల అండ్ దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ మనం అందించకపోవడం వల్ల అది తెలిసి వస్తుంది. ఓకే. సో వీఆర్ నాట్ ఇన్ అ స్టేట్ టు టేక్ దట్ లోడ్, టెక్నికల్గా చెప్పాలంటే. సో ఈ మధ్య చూసాం కదా మేడం, చాలా మంది యూత్ కూడా, అంటే హెల్తీ పర్సన్స్ కూడా జిమ్లో చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చేసి. ఇదేంటి మేడం? అంటే నాకు విచిత్రంగా, అంటే కొలెస్ట్రాల్ వలన ఇంకేదన్నా రీజన్ ఉందా ఏంటి మేడం? ఇది గ్లోబల్గా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇది చాలా ట్రికీ క్వశ్చన్ అండ్ చాలా కేర్ఫుల్గా సమాధానం ఇవ్వాలి. Please. లేకపోతే ఏమవుతుందంటే జిమ్కి వెళ్ళడం జనాలు మానేస్తారు, మానేస్తారు, లేకపోతే అవును. జిమ్కి వెళ్తే అయింది అని అనుకుంటారు. సో అలా కాదు. ఇప్పుడు మీరు చెప్పకపోయినా అందరూ ఏమనుకుంటారంటే జిమ్కి వెళ్ళి ఓవర్గా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి అందుకే చచ్చిపోతున్నారనే దాంట్లోకి వచ్చేసారు చాలా మంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు జిమ్కి వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Yeah. 500 కిలోమీటర్స్ వెళ్ళాలండి మీరు లాంగ్ డ్రైవ్. అవును. అప్పుడు మీరు బండిలో ఏమేమి ఉందో చూసుకుంటారు? ఇంజిన్ ఉందా లేదా, డాష్ బోర్డ్ Engine oil పనిచేస్తుందా ఉందా? లేదా, కూలెంట్ ఉందా లేదా, అన్ని చూసుకుంటారా? అన్నీ చూసుకుంటాం. మరి జిమ్ కిట్ చేసేటప్పుడు మీ బాడీని ఎగ్జర్షన్లోకి పెడుతున్నారు. అలాంటప్పుడు మీ దగ్గర ప్రాపర్ సామాగ్రి, దాన్ని రికవరీని సపోర్ట్ చేసే థింగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలా లేదా? ఓకే. అంటే అవన్నీ ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, మీ న్యూట్రియంట్స్ డిప్లీషన్లోకి ఉన్నాయా, ప్రాపర్గా మీరు ఇప్పుడు ఫిజికల్ ఎగ్జర్షన్ ఇచ్చి అక్కడ డిమాండ్ పెరిగేసరికి మీకు న్యూట్రియంట్ సప్లై బ్యాకప్ ఉందా లేదా మీ బాడీలో? ఇవన్నీ లేకపోయేసరికి మీకు ఒక వన్ ఈవెంట్ మై ట్రిగర్ ఇంటూ అ మిస్హ్యాప్. ఓకే. అంటే ఎగ్జాంపుల్, ఇది కొలెస్ట్రాల్ ఇన్ఫ్లమేషన్ అని కాదండి, ఐసే బోత్. అచ్చా. ఎందుకు అనంటే, ఇప్పుడు సడన్గా ఏమైంది, మీ ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ ఉంది. జనరల్గా ఆ ప్లాక్ కాస్త బిల్డప్ అయ్యి బ్లాక్లా మారి సెరిబ్రల్ ఆర్టరీ వైపు వెళ్తే మీకు స్ట్రోక్ వస్తుంది. అదే మీ కొరోనరీ ఆర్టరీ వైపు వెళ్తే హార్ట్ అటాక్ వస్తుంది. సో మీ ఎలా అంటే, ఇప్పుడు ఈ ప్లాగ్ ఎప్పుడు రప్చర్ అయ్యి మీ బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తుందో చెప్పలేం. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిమాండింగ్. ఓకే. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ బీపీ పెరుగుతుంది. అవును. మీకు అక్కడ తెలుసో తెలియకో, మీకు అక్కడ మీ ఆర్టరీస్లో కనుక బ్లాకేజెస్ ఉన్నాయి, మీకు తెలీదు, యూ నెవర్ నో, తెలియలేదు. పైనకి మాత్రం ఫిట్గా 8 ప్యాక్స్ 6 ప్యాక్స్ 12 ప్యాక్స్ వాట్ ఎవర్ ప్యాక్స్తో మీరు బాగానే ఉన్నారు, ఫిట్గా కనిపిస్తున్నారు. ఇంకొక అనాలజీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తాను. సో ఇలా అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైతే వెళ్ళి ఇవన్నీ పట్టించుకోకుండా ఓవర్ ఎగ్జర్షన్ చేస్తారో అక్కడ ఏదైనా మిస్హ్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ అవ్వాలని లేదు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. మీ ఆల్రెడీ మీరు జెనెటికల్లీ హై రిస్క్లో ఉన్నారేమో. ఇంకోటి, ఈ జనరల్గా జిమ్ వెళ్ళే వాళ్ళు చాలా అంటే పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సబ్స్టెన్సెస్ చాలా తీసుకుంటారు, స్టెరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది. ఇవి కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే జిమ్కి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఏదో అయిపోయిందనే పానిక్ క్రియేట్ చేయడం కాదండి. ఒక మనిషికి అయిందంటే దాని వెనకాతల చాలా కారణాలు ఉంటాయి. అది తెలిసి మనం దాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకొని ఓహో ఇవి అనేసి రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ భయపడేసి మొత్తానికి మానేసే అవసరం
లేదు భయపడి పానిక్ అయిపోయి జిమ్కి వెళ్తే ఇలా అయిపోయిందని బ్లేమ్ చేసే అవసరం కూడా లేదు. ఓకే. సో బట్ జిమ్కి మీరు వెళ్తున్నారు, మీరు వర్కౌట్ చేస్తున్నారు అంటే మేక్ యువర్ బాడీ వెల్ ఎక్విప్డ్. రైట్. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అయినా మీరు అంతే కదా, వెపన్స్ అవును. ఉన్నాయా లేదా చూసుకుంటారు. చూసుకోవాలి కదా, అవును. జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీకి దేనికో రెడీ చేస్తున్నప్పుడు మీకు కూడా అలాంటి వెపన్స్ అన్నది ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. అండ్ ఇంకోటి ఇందాకలో కార్ గురించి చెప్పాను, లైక్ అవును. 500 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మీరు ఎన్ని ఉన్నాయో చూసుకుంటారు. అలాగే పైన మీరు జనరల్గా ఇప్పుడు ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే 6 ప్యాక్స్ ఉండి ఫిజిక్ బాగుంటే ఇట్ ఈస్ ఈక్వల్ ఎస్థెటిక్ అపియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ హెల్త్ అనుకుంటున్నారు. కాదు. పైకి మాత్రం బాగా కనిపించి ఉన్నంత మాత్రాన మీ మెటబాలికల్గా మీరు హెల్దీగా ఉన్నారని అర్థం కాదు. జస్ట్ లైక్ పైన ఇప్పుడు బయటకు వెళ్తున్నారండి, లోపల ఇంజన్ ఏం చెక్ చేసుకోలేదు మీరు. అవును. సర్వీసింగ్ మాత్రం బండికి పైన బాగా చేయించిన, బ్రహ్మాండంగా. రోడ్డు మీద వెళ్తే ఇలా కనిపించాలి బండి, ఇంకా అందరు చూపు నా బండి మీదే ఉండాలి, ఇలా వావ్ ఏం బండి అలా ఉంది, ఎంత షైన్, ఎంత బాగా మెయింటైన్ చేస్తాడు, పైకి షైన్ అసలు దాని మీద కోటింగ్ వేసి అలాంటిదేనండి. సో if you're only focusing on your body composition, on your aesthetic appearance పైనుంచి చూసుకుంటున్నారు, and if you're not bothered about your blood parameters, లోపల మీ మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంది అంటే యూ మైట్ హ్యావ్ అ ఫిట్ బాడీ బట్ ఆల్సో హ్యావ్ మెటబాలిక్ ఇష్యూస్ ఇన్సైడ్. మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ చేయాలి అంటే పైకి ఇలా కనిపించినంత మాత్రం మీకు వాళ్ళ లోపల ఏం లేవని అర్థం కాదండి. అంటే ఇలా లేని వాళ్ళలో, ఇలా ఉన్న వాళ్ళలో అవి లేవన్న అర్థం కాదు. యూ నీడ్ టు చెక్ ఫర్ దోస్ థింగ్స్. మీరు చెక్ చేసుకోవాలంటే మీ బ్లడ్ కాంపోజిషన్ మీకు ఎంత ఇంపార్టెంటో, మీ లోపల మీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హౌ ఇస్ యర్ బాడీ పర్ఫార్మింగ్, మీ బ్లడ్ పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, ఇన్ఫ్లమేషన్ లోపల ఉందా, లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుందా, మీ బాడీ మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది. స్లిమ్గా ట్రిమ్గా 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ కనిపించిన వాళ్ళలో కూడా కార్టిసాల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ స్లీప్ అన్నది ప్రాపర్గా ఉండదు, స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు. అండ్ ఇంకా వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ప్రాపర్గా ఉండకపోవచ్చు ఎట్ టైమ్స్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్. అంటే మీరు ఫిట్గా ఉన్నంత మాత్రాన మీ మెటబాలిక్ పారామీటర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అన్నది గ్యారంటీ లేదు. అంటే జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఫిట్గా స్లిమ్గా ట్రిమ్గా కనిపిస్తే లోపల నుంచి హెల్దీగా ఉన్నారని అనుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. జనరల్గా ఉండే అది ఫీలింగ్ కరెక్టే కదా. ఉన్నవాళ్ళు రెండు మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఇది ఉంటే అది లేదని కాదు, కానీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉత్తి ప్యాక్స్ చేయడంలో ఫోకస్, మీరు లోపల కూడా మీ ఇంటర్నల్ హెల్త్ని బిల్డ్ చేసేలా చేస్తే అది 2-way విన్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ అవుటర్ హెల్త్. ఇంకోటి చాలామంది జిమ్కి వెళ్తారు, కరెక్టే, వాళ్ళ వైటమిన్ డి డెఫిసిట్ ఉన్నారు, మెగ్నీషియం బాడీలో లేదు, ఐరన్ డెఫిసిట్ ఉన్నారు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, సివియర్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మహిళ అవి చెక్ చేసుకోకుండా, దాని కరెక్షన్ లేకుండా షీ హిట్ ద జిమ్ అండ్ షీఈస్ వర్కింగ్ అవుట్. కళ్ళు తిరిగిపోవడాలు, మధ్యలో పడిపోవడాలు ఇవన్నీ అవుతాయి. అండ్ చాలామంది వెళ్తున్నామా వెయిట్ లాస్ చేసామా అన్నదే ఉంటుంది. అంటే తగ్గామా అంటే బాడీ మజిల్ పెంచుకున్నామా, ఫ్యాట్ తగ్గించుకున్నామా అన్నదే ఉంటుంది. కానీ లోపల పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీ బిల్డ్ అవ్వదండి, మజిల్ బిల్డ్ అవ్వదండి, మీ రికవరీ స్టేట్లో బిల్డ్ అవుతుంది. అంటే మీరు ఎక్సర్సైజ్ ఆపేశాక ఏదైతే రికవరీ పీరియడ్ ఉంటుందో అప్పుడు మీ బాడీ అన్నది బిల్డ్ అవుతుంది, మజిల్ అన్నది బిల్డ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దానికి కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేయకపోతే మీకు దాని పరంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో యూ షుడెంట్ ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ ఫిజికల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ ద ఇంటర్నల్ పారామీటర్స్. మీ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ రెండు మెయింటైన్ చేసుకుని వెళ్తే మీకు లాంగ్ రన్లో లంబీ రేస్గా కూడా అంటారు కదా, అలా మీ లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఉంటుంది. మీరు ఒకటే దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం ఇవాళ బాడీ ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు. వావ్, సూపర్. రిఫైన్డ్ ఆయిల్స్ పరిస్థితి ఏంటి మేడం? అవి నిజంగా మన రక్తనాళాలని బ్లాక్ చేస్తున్నాయా? అవి రిఫైన్డ్ ఆయిల్ అన్నది బ్లాక్ చేస్తుందంటే ఆన్సర్ డైరెక్ట్గా నో అండి. రిఫైన్డ్ ఆయిల్ ఏం డైరెక్ట్గా నరాలని బ్లాక్ చేయదు. బట్ రిఫైన్డ్ ఆయిల్ కన్సంప్షన్ ఇస్ అ బిగ్ నో ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యూ ఆస్క్ మీ కన్జ్యూమ్ చేయాలా లేదా అని అంటే నేను నో అని అంటాను. ఎగ్జాంపుల్,
మీకు ఒక కిలో పల్లీలు ఎంతకు దొరుకుతాయండి? 200 అనుకోండి యావరేజ్. అవును. సో కిలో పల్లి 200 రూపీస్కి దొరుకుతుంది. మీరు ఒక కిలో ఆయిల్ పల్లీల నుంచి రావాలంటే ఎన్ని కిలోలు పల్లీలు ఇవ్వాలి? కనీసం ఒక 4 కిలోస్ ఇవ్వాలి. అప్పుడు గనక మీకు 1 కిలో ఆఫ్ ఆయిల్ రాదు. అవును. సో ఈ ఒక్క ప్యాకెట్ 120, 150 వాట్ ఎవర్ 200 రూపీస్కి ఎలా దొరుకుతుంది మీకు? అవును. సో అక్కడ కెమికలీ ప్రాసెస్ అవుతుంది, హైడ్రోజనేషన్ అవుతుంది. అవును. సో దీనివల్ల మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. అచ్చా, సో ఓకే. సో ఇవన్నీ అంటే ఇవి కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఇంకోటి, నేను జనరల్గా సీడ్ ఆయిల్స్ ఎక్కువగా రికమెండ్ చేయను. అది గానుగు నూనె అయినా సరే, ఆహా. గానుగు నూనె అయినా సరే సీడ్ ఆయిల్స్ ఎక్కువగా రికమెండ్ చేయను. మరి రీజన్ ఈస్ బాడీలో omega-3 to omega-6 రేషియో అన్నది మెయింటైన్ చేయాలి అది. ఓకే. సో omega-3, omega-6 అది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో మన బాడీ తను తయారు చేయలేదు, మనం ఇవ్వాల్సింది ఫుడ్ నుంచి. ఫిష్ ద్వారానే ఇది ఇవ్వాలి. అవును, omega-3 సోర్సెస్ చాలా ఉన్నాయి. ఫిష్ ఉంది, నెక్స్ట్ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇలాగా. సో ఈ omega-3, omega-6 రేషియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, omega-3 అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ. omega-6 బాడీలో శాతం పెరిగిపోయింది అనుకోండి, ప్రో ఇన్ఫ్లమేటరీగా బిహేవ్ చేస్తుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే. అంటే వన్ ఈస్ ట్యాప్ ఆన్ ద కన్జంప్షన్. అంటే మీ ఆయిల్ కన్జంప్షన్ అది ఫస్ట్ తగ్గాలి. ఏ ఆయిల్ అయినా సరే మితి మీరితే అది ప్రమాదమే. ఇంకోటి, చాయిస్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సీడ్ ఆయిల్స్ జనరల్గా ఒకే సీడ్ ఆయిల్ మీద ఉండకండి, ఆసిలేట్. అంటే సీడ్ ఆయిల్ ఎందుకు వద్దంటున్నానంటే, ఆయిల్స్ తీసుకున్నప్పుడు మీరు omega-6 పెంచేసుకున్నట్లే. అంటే వంటకాల్లో ఆయిల్ యూస్ చేసాం అనుకోండి, ఆల్రెడీ omega-6 పెరిగిపోతుంది అక్కడ కంటెంట్. సో ఈ omega-3 అండ్ omega-6 బ్యాలెన్స్ అన్నది, రేషియో అన్నది ఇంబ్యాలెన్స్. ఏం వాడాలండి? సో ఏం వాడాలి అంటే, యూ కెన్ ఆప్ట్ ఫర్ కోకోనట్ ఆయిల్, ఘీ, సెసమి కూడా సీడ్ ఆయిలే. కానీ ఇలా వర్సటాలిటీ పెంచుకోవడం వల్ల ఏది ఎక్కువగా వెళ్ళదు, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది మీకు అప్రోచ్ అన్నది. ఊరిక గ్రౌండ్ నట్టే, ఊరిక కుసుము నూనె అనేసి, ఊరిక సెసమి అనేసి ఒకే ఆయిల్ కి కన్ఫైన్డ్ అయితే ఏమవుతుందంటే, మీకు omega-6 అన్నది పెరిగిపోతుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ తినకపోతే అసలు తినబుద్ధి కాదండి, అదే చాలా టేస్టీగా ఉంటుంది. అలవాటు చేసుకోవాలండి. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్ బిల్డింగ్. అంటే మీరు నెయ్యి యూస్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే మీకు టెంపరింగ్, ఎక్కడైతే తడక అంటారు కదా, పోపు ఎక్కడ పెట్టాలో అక్కడ మీరు నెయ్యి యూస్ చేయొచ్చు. సలాడ్ డ్రెస్సింగ్స్కి ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అది యూస్ చేసుకోండి. వర్సిటాలిటీని పెంచుకోండి. కోకోనట్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది, మీరు కుకింగ్లోకి యూస్ చేయొచ్చు. అండ్ జనరల్గా కోకోనట్ ఆయిల్లో జనాలు చెప్పేదంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందండి కుక్ చేసేటప్పుడు అంటారు. సో ఫర్ దాట్ నేనేం చెప్తానంటే క్లయింట్స్కి, ఆయిల్ వేయంగానే ఒక 2 గార్లిక్ పాట్స్ ఉంటాయి కదా, దంచి వేసియండి. ఆయిల్ ఫ్లేవర్ అన్నది న్యూట్రలైజ్ అవుతుంది. మంచి చిట్కా రాసుకోండి. అండ్ ఇదే పద్ధతి మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. మస్టర్డ్ కూడా దాని స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ని డియోడ్రైజ్ చేయాలంటే గార్లిక్ పాట్స్ దంచి వేయండి. సో కొంచెం డియోడ్రైజ్ అయిపోతుంది. దెన్ యూ కెన్ అబ్సల్యూట్లీ హ్యాబిట్ అండి. సో ఎప్పుడైనా సరే నెలకి 4 వారాలు ఉంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కది ఉంచుకోండి. మీకు ఈ రేషియో కూడా పెరగదు, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సో మీరు సీడ్ ఆయిల్స్ మార్చి చూడండి, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు సీడ్ ఆయిల్స్ ఇలా కంటిన్యూస్గా ఇంత మాత్రాల్లో యూస్ చేస్తే మాత్రం మీ ఇన్ఫ్లమేషన్ మీరు ఏం చేసినా తగ్గదు. ఇంటర్నేషనల్ ఆయిల్ వాడతారు కదండి, అదేంటి? ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అదేంటి? అది సీడ్ ఆయిలా లేదంటే? ఆలివ్ ఆయిల్ కూడా ఒక సీడేనండి, కానీ దానిలో పాలిఫినాల్స్ కానీ చాలా బాగుంటాయి, హార్ట్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి. సో అది వాడొచ్చు, కానీ మన ఇండియన్ కుకింగ్ కి అది పనికిరాదు. అవునా? ఎందుకంటే ఆయిల్స్ టెంపరేచర్ బట్టి ఉంటుంది. ఆ టెంపరేచర్ దాటి దాన్ని యూజ్ చేస్తే దాని ఫామ్ మారిపోయి అది మనకి అడ్వర్స్ గా మన బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఆయిల్ టెంపరేచర్ అన్నది ఇంపార్టెంట్. రైస్ బ్రాన్ కూడా చాలా మంచిదండి. సారీ బట్ రైస్ బ్రాన్ కూడా చాలా మంచిది. రైస్ బ్రాన్ ఎలా అంటే కోల్డ్ ప్రెస్డ్ యూజ్ చేయాలి, మన రిఫైన్డ్ ఆయిల్ కాదు, రిఫైన్డ్ రైస్ బ్రాన్ కాదు. కోల్డ్ ప్రెస్డ్ మీకు గనక రైస్ బ్రాన్ దొరికితే చాలా వర్సటైల్ ఆయిల్. అది సీడ్. కోల్డ్ ప్రెస్ లో రైస్ బ్రాన్ లేదనుకుంటాండి. కొన్ని బ్రాండ్స్ వస్తున్నాయండి, లోకల్ దొరకదు మీకు, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో కోల్డ్ ప్రెస్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ మీరు యూస్ చేయాలి. సో ఇలా ఆయిల్స్ లో కూడా మీరు వర్సటాలిటీ పెట్టుకున్నా మీకు సీడ్ ఆయిల్ వల్ల వచ్చే ముప్పు కొంచెం తగ్గుతుంది. మీ బాడీకి కూడా డిఫరెంట్ ఆయిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ సజెషన్ మేడం. వండర్ఫుల్. ఇంకొకటి మేడం, ఈ మధ్య మగవాళ్ళలో టెస్టాస్టిరాన్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయి. దాంతో పాటు ఫెర్టిలిటీ రేట్ కూడా చాలా పడిపోయింది చూస్తున్నాం.
సో ఫెర్టిలిటీ సెంటర్స్ అవును. ఇవి ఎలా పెరిగిపోయాయి కూడా మనం చూస్తున్నాం. అవును. మరి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ప్రాపర్గా ఉంచుకోవడాన్ని కూడా డైట్తో మనం సెట్ చేసుకోవచ్చా అండి? ఒకప్పుడు టెస్టోస్టెరాన్స్ లెవెల్ అంత లోగా ఉండేది కాదండి. కాదు. అవును. ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేసి ఒక్కసారి ఆలోచించండి. మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ ముందట్లా లేదు. కరెక్ట్. ఓకే. ఇంకోటి, మన బాడీకి ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నది, రిప్రొడక్షన్ అన్నది లాస్ట్లో వస్తుంది. ఎందుకు అంటారా? ఫస్ట్ బాడీ తను సర్వైవ్ అవ్వడానికి ప్రాపర్గా మెకానిజం ఉంటే అప్పుడు రిప్రొడక్షన్ గురించి ఆలోచిస్తుంది. ఓకే. అది ఒక జనరల్ టెండెన్సీ. అంటే మీ బాడీలో ప్రాపర్ ఎన్వైరన్మెంట్ లేదు. బాడీ ఎలా చూస్తుందంటే మీ బాడీలో ప్రాపర్ ఎన్వైరన్మెంట్, ఇంకా రిప్రొడక్షన్కి ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడే ఆ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అనేది పుష్కలంగా అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అలా లేనప్పుడు అది కూడా ఇక్కడ ఎన్వైరన్మెంట్ సమంగా లేదు, ఇది ప్రొడ్యూస్ చేసి కూడా వేస్ట్ అనేసి అది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో Okay. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యూ ఎక్స్పెక్టింగ్ యువర్ టెస్టోస్టెరాన్స్ టు బి నార్మల్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు దాని మీద టెస్టోస్టెరాన్ అన్నది ప్రాపర్గా రిలీజ్ కాదండి. ఓకే. స్ట్రెస్ ఒకటి యాడ్ ఆన్ మళ్ళీ. అచ్చా. సో మీరు టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ని బెటర్ చేయాలి. దాని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ని బెటర్ చేయాలి. ఫుడ్స్లో వస్తే మీరు మంచి హోల్సమ్ ఫుడ్స్ తీసుకోవాలి. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అవాయిడ్ చేయాలి. మీ షుగర్ లెవెల్స్ని ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్. అంటే పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ కాదు. మీరు రోజు ఏదైతే చేస్తారో దీనివల్లే మీ ఇవన్నీ ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ Super. బాడీ మీద ఉంటుంది. అలాగే మీ హార్మోన్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ అన్నది ఉంటుందండి. ఓకే. ఓకే. సో మ్యామ్, యాక్చువల్గా మీరు చూడడానికి 10th క్లాస్ అమ్మాయిలా కనిపిస్తారు బయట చూడడానికి. మీ ఏజ్ ఎంతో తెలిస్తే మన వాళ్ళందరూ కింద పడిపోతారు, కాబట్టి ఆ సీక్రెట్ చెప్పను. బట్ ఏంటి మీ సీక్రెట్? అంటే ఆటోఫేజీ మెకానిజం లాంటిది ఏమన్నా అప్లై చేస్తారా, వాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోఫేజీ అన్నది ఏంటో తెలియాలండి. Yes. అది డీప్ క్లీనింగ్ ప్రాసెస్ మన బాడీకి. ఓకే. ఎలాగా అంటే మనం 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి మన హౌస్ని ఎలాగ డీప్ క్లీన్ చేసుకుంటామో అలా బాడీకి కూడా అవసరం అది. ఓకే. అంటే రోజు ఏదైతే వేర్ అండ్ టేర్ జరుగుతుందో సెల్స్లో కానీ మన బాడీలో చాలా ఇలా కచ్చరా కూడా జమ అయిపోతుంటుంది. అది ఎప్పటికప్పుడు క్లీన్ కావాలి. అంటే ఇమాజిన్ యువర్ హౌస్. మీ ఇంట్లో సామాన్లు ఎలా పడితే అలాగా ఫర్నిచర్ డస్ట్ ధూళితో పాటు ఇంకా క్లీన్ చేయకుండా అలా ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో ఆ అంటే మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది? సో అంత అనుకూలంగా ఉండదు. చికాకు అన్ని మొహం మీద ఉన్నట్లు చాలా ఎలా ఉంటుందో బాడీకి కూడా అంతేనండి. ఆటోఫేజీ అంటే మీరు అంటే క్లీనింగ్ ప్రాసెస్. ఓకే. అంటే డీప్గా క్లీన్ చేయడం. అంటే బాడీ తనను తాను క్లీన్ చేసుకునేలాగా చేస్తారా? అవునండి. ఎలా చేస్తాము అని అంటే ఇప్పుడు మీరు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి, ఇవాళ ఇల్లు మొత్తం సాఫ్ చేయాలన్నప్పుడు ఆ రోజు వంట కార్యక్రమం పెట్టుకుంటారా, లేకపోతే లైట్గా ఏదైనా తీసుకుంటారా? అంతే కదా, లైట్గా ఏదైనా తీసుకుంటాం, బయట నుంచి తెప్పించుకుంటారు అంతే. సేమ్ అలాగే మీరు ఆటోఫేజీని యాక్టివేట్ చేయాలి అంటే మీరు ఎంత న్యూట్రియంట్స్ తక్కువ ఇస్తే అంత మంచిది. ఉపవాసం ఉంటే బెటర్. ఇంకా దాన్ని ఎక్కువ అంటే తిని డైజెషన్కి ప్రతిసారి పని ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి గ్యాప్ కూడా ఇవ్వాలి. సో మనకు చూడండి, ఎప్పుడైనా వంట లేదు లేకపోతే చాలా పని తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కబర్డ్స్ అనేసి ఇవాళ అది సర్ది పెడదాం, ఇది సర్దుకుందాం అనేసి ఎలా చేసుకుంటామో బాడీ కూడా అంతే. మీరు ఒకసారి కొంచెం గ్యాప్ ఇస్తే దానికి మీరు ఏమి డైజెషన్ మీద కానీ వేరే ఫంక్షన్స్ దానికి వేరే పని చెప్పకుండా గ్యాప్ ఇస్తే తన క్లీనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, ప్రతిసారి తింటూ ఇంకా డైజెషనే అవుతూనే ఉంటే ఫుడ్కి, దానికి వేరే థింగ్స్ మీద ఫోకస్ చేసే పని అయితే ఉండదు. సో సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అండి అది. అంటే మీరు రోజు ఇప్పుడు వంట వండుతారు, ఇంట్లో కచరా కూడా జమ అవుతుంది, అది రోజుకు రోజు పోతుంది. అలా కాకుండా మీరు ఆన్ రెగ్యులర్ బేసిస్ కూడా ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అనేసి మీరు క్లీనింగ్ చేసుకుంటారు ఇంట్లో. అది చేయకపోతే మొత్తం చాలా అంటే పాత పడిపోయిన సామాన్లు, తుప్పు పట్టిన సామాన్లు అవన్నీ తీయాలి. అవి బాడీ కూడా అంతేనండి, అవి మనం తీయటం లేదు. ఓకే. ఎంతసేపు వండుకుంటున్నాము, తినేస్తున్నాము, పడుకుంటున్నాము, కానీ దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం లేదు, దానికి గ్యాప్ కూడా ఇవ్వటం లేదు, బాడీకి అలాంటి ఎన్వైరన్మెంట్ కూడా కల్టివేట్ చేయటం లేదు. ఎలా చేయాలో చెప్తారా మేడం? మళ్ళీ మీతో ఫోన్లో మాట్లాడుతూనే చెప్తారా?
కొంచెం చెప్పండి, కొన్ని నా టిప్స్ ఇవ్వండి మాకు. అలా లేదండి. ఇప్పుడు నేనేం చెప్పినా జనరిక్ అయిపోద్దండి. అవును. కేస్ స్పెసిఫిక్ ఉండదు. ఓకే. అందుకు నేను చాలా చూసి మాట్లాడతాను. దట్స్ ఓకే. ద ఐ రీజన్. నో. సో, బట్ అంటే ఇప్పుడేం చెప్పినా అది ఒక జనరిక్ అయిపోద్ది. కరెక్ట్. ఈ టీ తాగితే చాలు అన్నట్లుగా ఇంకా జనాలు పడినా, పడకపోయినా అది ఇంప్లిమెంట్ చేసేస్తారు. చేసేస్తాను. ఇప్పుడు అదే జరుగుతుంది అది మార్కెట్‌లో. ఐ డోంట్ వాంట్ ఇట్ టు వావ్! హ్యాపెన్. సూపర్ మ్యామ్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చెప్పారో. తనే అందుకే జనం ఇంతగా చూస్తున్నారు తన వీడియోస్. అంటే మామూలుగా మార్కెట్‌లో మనకు తెలుసు కదా! ఒక చాయ్ వచ్చింది అంటే అందరిని తాగేసేయండి, మీరు సన్నగా అయిపోతారు. తాగేసేయండి, మీకు హెల్త్ బాగా అయిపోతుందంటే అందరూ తినేస్తారు, తాగేస్తారు. కానీ కన్సల్ట్ కాకుండా ఒక డైటీషియనో, డాక్టర్‌నో కన్సల్ట్ కాకుండా మన బాడీలోకి ఏది పంపించకూడదు యాక్చువల్‌గా. ట్రూ. వెరీ సో అదే తను ఇప్పుడు చక్కగా చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పేగులకు రంధ్రాలు పడతాయా మ్యామ్? పేగులకి రంధ్రాలు అంటే యూ మీన్ ఇంక్రీజ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ ఆర్ లీకీ గట్ అంటున్నారా? లీకీ గట్. యెస్. ఓకే, గుడ్. ఉంటుందా అది? రంధ్రాలు కాదండి, దాని మెకానిజం చెప్తాను నేను. ప్లీజ్. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ మీరు తిన్నాక ఏదైతే ఫుడ్ వచ్చిందో ఆ అబ్జార్ప్షన్ అన్నది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ అంటే ఆ వాల్స్ దాటి మీ న్యూట్రియంట్స్ అన్నవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి అని అర్థం. ఓకే. ఇప్పుడు ఆ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్కి ఒక బ్యారియర్ ఉంటుంది. అవును. ఆ బ్యారియర్ పని ఏంటంటే సెల్ మధ్యలో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ టైల్స్ మధ్యలో గ్యాప్స్ మధ్యలో గ్లూ ఉంటుంది కదా, అవును. అలాంటిది. ఓహో. సో మీ ఆ ఇంటెస్టైన్ బ్యారియర్ మీద ఉన్న సెల్స్కి మధ్యలో టైట్ జంక్షన్స్ అనేసి ఉంటాయి. సో దాని పని ఏంటంటే ఆ, ఏది పడితే అది ఇంటెస్టైన్ లోపల నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా చూడాలి. రైట్. ఇంకా దాని ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఏంటంటే అది అలౌ చేయాల్సింది ఏంటి, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవే అలౌ చేయాలి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ మీ స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చేస్తే, లేకపోతే అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్, మీ డైజెషన్ ప్రాపర్గా లేదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ వచ్చేసింది, దాన్ని ఇలాంటి వాటిని అలౌ చేయకూడదు. టాక్సిన్స్ వచ్చేసాయి, టాక్సిన్స్ని అలౌ చేయకూడదు. సో ఆ బ్యారియర్ ఎలాంటిదంటే సీల్ లాంటిది. రైట్. అది ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక కంపెనీకి సెక్యూరిటీ ఉందండి బయట. అవును. ఆ సెక్యూరిటీ అయితే ఉంది కానీ కాంప్రమైజ్డ్గా ఉంది. ఎవరు పడితే వాళ్ళని పంపించేస్తుంది. సో లోపల వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారో తెలీదు. సేమ్ పరిస్థితి ఇఫ్ యువర్ ఇంటెస్టైనల్ బ్యారియర్ ఈస్ కాంప్రమైజ్డ్ అండ్ పంపించాల్సిన అవి కాకుండా అన్నీ, అంటే ఎవరు పడితే వాళ్ళని, అంటే టాక్సిన్స్ వచ్చేసే దాన్ని పంపించేసి, ప్రోటీన్స్ వచ్చే అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్నిటిని పంపించేసి, అంటే దాన్ని ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అంటారు. అంటే దాని సెక్యూరిటీ అన్నది కాంప్రమైజ్ అయిపోయింది. అంటే మీ ఇంటెస్టైన్ వాల్ దగ్గర సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది, ఏది వెళ్ళకూడదు అది కూడా వెళ్ళిపోతుంది అని అర్థం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం వల్ల ప్రమాదం ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఎవరైనా చొరబడితే మీరు ఊరుకుంటారా? ఇలాగే మన డిఫెన్స్ సిస్టమ్ కూడా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏదో వచ్చేసింది అనగానే అది కూడా యాక్టివేట్ అయిపోతుంది. అది మంచిదే. అంటే మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు, మీ సెక్యూరిటీ దాటేసి ఎవరు వచ్చారంటే మీరు డిఫెండ్ చేస్తారు. అది నార్మల్లీ అది ఫంక్షన్, అది బాడీ ఫంక్షన్ అది. సో ఇప్పుడు ఈ పర్మియబిలిటీ దెబ్బతింటే ప్రతిసారి ఏదోటి వెళ్తూ ఉంది. ఓకే. ఫైర్ అలారం ఒక్కసారి మోగితే పర్లేదు, ప్రతి 5 నిమిషాలకి టింగ్ 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 అని మోగుతుంటే ఎలా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఈ లీకీ గట్ అన్నది మెడికల్ టర్మ్ కాదండి, ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అన్నది కరెక్ట్ టర్మ్. అంటే మీ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ ఇంక్రీజ్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళని అలౌ చేసేస్తుంది. ఇలా అలౌ చేయడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ప్రతిసారి యాక్టివేట్ అయిపోతుంది. ఏదో వచ్చేసింది తరమండి, ఏదో వచ్చేసింది దీని నుంచి కాపాడండి అనేసి. ఇలా అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాన్స్టెంట్ యాక్టివేట్ అవుతే మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది బాడీలో. ఓకే. ఆటో ఇమ్యూన్ కేసెస్లో జనరల్గా మీరు చూస్తారు. సో ఈ లీకీ గట్ కానీ ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ కానీ, అందుకే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉంటుంది ప్రతిసారి. సో ఆటో ఇమ్యూన్ కేసెస్లో ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ గట్ హెల్త్ ఎలా ఉంది అన్నది. సో అది చెక్ చేసుకోకుండా మీరు ఆటో ఇమ్యూన్ అడ్రస్ చేసినా మీకు పెద్ద రిజల్ట్స్ ఉండదు. సో ఇంటెలిజెంట్ సిస్టమ్ అన్నది, మన బాడీ అన్నది ఒక హైలీ ఇంటెలిజెంట్ సిస్టమ్. దాన్ని ఎక్కడ ఏది కంట్రోల్లో పెట్టాలన్నది చాలా బాగా తెలుసు. కానీ మన పద్ధతుల వల్ల, మనం చేసుకునే అలవాట్ల వల్ల అక్కడ మనం దాన్ని పాడు చేసుకుంటాం. ఆ ఇంటెస్టైన్ పర్మియబిలిటీ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయింది, మన పద్ధతుల వల్లే. ఏది పడితే అది తినేసి, ఏం తింటున్నావో తెలియకుండా, ఎలా తింటున్నామో తెలీదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు వస్తున్న డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్రానిక్ ఇష్యూస్ ఇప్పుడు మోడర్న్ డేస్లో
లైఫ్లో ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడే అంతే. మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం. జెనెటిక్ మేకప్ అయితే ఉంటుంది కానీ 20% ఇస్ యువర్ జీన్స్, బట్ 77 కానీ 70% కానీ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. అంటే మీకు జెనెటికల్గా ఏదో ఉంది అంటే మీకు రావాలి అని అనలేదు. మీరు దాన్ని మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంచుకుంటే దాన్ని సప్రెస్ చేయొచ్చు. ఓకే. అంటే యువర్ గన్స్ మైట్ బి లోడెడ్ విత్ జీన్స్, బట్ యువర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్. అది కరెక్ట్. అవును. రైట్ మ్యామ్. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇది ఆర్థరైటిస్ లాంటి, రూమటాయిడ్స్ లాంటి ఉంటాయి కదా, అవునండి. వీటిని కూడా తగ్గించవచ్చా మీ ప్రోటోకాల్తో, మీ డైట్ ప్రోటోకాల్తో? రెమిషన్ అండి. ఓకే. రెమిషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. అచ్చా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. చెప్పండి. మీకు ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ కానీ దీన్ని మీరు ఏ డిసీజ్ కానీ ఏ డిస్ఫంక్షనింగ్తోనైనా కోరిలేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మీకు ఏదైనా క్రానిక్ ఇష్యూ ఉంది లోపల, అది ఎలాంటిదంటే మీరు ఇంట్లో ఒక సింహాన్ని తెచ్చుకున్నట్లు. ఇంట్లో సింహం ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోం కదా. పెట్టుకోరు. వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి? దాన్ని కేజీలో వేసి కేజీలో పెట్టేసి ఒక మూల పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, అలా పెట్టి మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ పాటించారనుకోండి, మీకు ఎక్కడ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ అడ్రస్ చేస్తే ఆ పులి కాస్త పిల్లిలా మారుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకున్నా మీరు ఈ న్యూట్రిషన్ కానీ మీ డైలీ లైఫ్ స్టైల్, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టకపోతే ఆ పులి పులిలా మారుతుంది. ఆ పులి బయటకు వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇవన్నీ పాటిస్తూ ఇది కూడా మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీకు ఎక్కడ ట్రిగర్ అవుతుంది. అట్ టైమ్స్ ఫుడ్ ఈజ్ యువర్ ట్రిగర్. మీకు తెలుసు తెలియకో మీరు తినవలసింది మీరు అసలు తినకూడదు మీరు తింటూ ఉంటారు. అలాగే మీరు చేయకుండా పనులన్నీ చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ పరంగా. అంటే అంతా దాన్ని ఇంకా ఫ్యూయల్ పోసే పనులే చేస్తున్నారు కానీ దాన్ని కామ్ డౌన్ చేసే పనులు అయితే చెయ్యము. సో ఇలా చేయడం వల్లే ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా దానికి కావాల్సి అంటే మీ ప్రెజెంట్ హెల్త్ ఎలా ఉంది, మీ కండిషన్ బట్టి మీరు కనుక ఒక పర్సనలైజ్ న్యూట్రిషన్ ప్రోటోకాల్ కనుక ఫాలో అయితే ఆ పులి కాస్త పిల్లలా మారుతుంది. మేము అనుకుంటే ఏదో మూల పడుతుంది, మీకు పెద్ద దాంతో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పిల్లిని పెంచుకున్నారు అనుకోండి, ఒక మూలకి పెట్టి దాని పెద్ద ప్రాబ్లం ఉండదు కదా, అది ఉన్నా మీకు ప్రమాదం కాదు. అంటే దీని అర్థం ఏంటంటే అది మొత్తానికి మీ ఇంట్లో నుంచి పోదు. దాన్ని పిల్లలా మార్చి జాగ్రత్తగా ఒక పెట్ అనిమల్ చేసి మీరు ఉంచుకోవచ్చు. లైఫ్ లాంగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా బతకొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే చాలా మంది ఏమంటున్నారంటే పోతుంది మొత్తానికి అనేసి. ఎవిడెన్స్ అయితే లేదండి. ఐ హావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే కదా. అవును. రెమిషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ అండి. ఆ రెమిషన్ ఎంత వరకు నెట్టవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టెప్స్ యూఆర్ చూసింగ్. మీరు ఎలాంటి నరిష్మెంట్ తీసుకుంటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎలాంటి చాయిసెస్ రోజు ఎంచుకుంటున్నారు, ఒక్క రోజు కాదు. ఇట్ షుడ్ బి ఎవ్రీడే చాయిసెస్ మేక్స్ యువర్ హెల్త్ అండి. కరెక్ట్. ఇప్పుడు మా కెమెరామెన్ సాయన్ ఉన్నాడు కదా, జ్వరం వచ్చింది కొంచెం అన్నాను కానీ తీసుకో యాంటీబయాటిక్ వేసుకో అంటాడు. ఓకే. దీన్ని రిపేర్ చేయొచ్చా అండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా మేడం నేను కూడా చాలా అబ్జర్వ్ చేశానండి. ఎలా అంటే లాస్ట్ టైం డాక్టర్ జ్వరం వస్తే ఎమాక్సిలిన్ రాశారు, మళ్ళీ వేసేసుకుందాం, లేకపోతే ఆ రోజు 3 రోజులు వేసుకున్నాను, మిగతా 2 రోజులు రోజు వేసేసుకుందాం. ఇలా చాలా మంది చేస్తారండి. అండ్ ఏ ఇన్ఫెక్షనో తెలియదు, వైరల్ బ్యాక్టీరియా ఏమీ తెలియకుండా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. సో ఒకటి యాంటీబయోటిక్ యూసేజ్ అన్నది ఏదో గోళీలాగా మల్టీవిటమిన్ కూడా అలా వేసుకోకూడదు చెప్పాలంటే. సో అలాంటిది ఏదో సప్లిమెంట్స్ లాగా మింగేస్తున్నారు. అంటే వీళ్ళు సెల్ఫ్ డాక్టర్స్ అయిపోయి లాస్ట్ టైం అది ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే. మీకు ఎలా తెలుసు? మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాట్ ఎవర్ సిమ్టమ్స్ యూ సే ఇస్ ద సైన్ టు దెమ్. వాళ్ళు టెస్ట్ చేయిస్తారు అవసరం అయితే, లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ బట్టి వాళ్ళు ఓకే దీనికి ఇది కరెక్ట్ అని సజెస్ట్ చేస్తారు. లాస్ట్ టైం అదే వచ్చింది, ఈసారి అదే వచ్చిందని ఏం గ్యారెంటీ? వీళ్ళు పక్కనే ఉన్న మందు షాప్కి వెళ్ళి కొనుక్కొని ఎంతైనా తాగుతారు కానీ డాక్టర్కి ఒక 500 ఫీజు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. అది వచ్చింది బాధ. అవును. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తామండి? ఒక
జనరల్గా యాంటీబయాటిక్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా మీ లైఫ్ని థ్రెటన్ చేసే స్టేట్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు యాంటీబయాటిక్ దాన్ని తగ్గుముఖం పట్టించి మీ లైఫ్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా విచ్చలవిడిగా ఊరికే వైరల్ బ్యాక్టీరియా తెలియకుండా మీకు మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ బేసిస్లో కానీ ఇన్ జనరల్గా గ్లోబల్గా ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది బిల్డప్ అయిపోతుంది. అంతే కదండి. సరిగ్గా పనిచేయాల్సిన టైంలో యాంటీబయాటిక్ పనిచేయదు. ఇంకోటి, ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ పేపర్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుసు. ప్రతిసారి మాస్టర్ అదే క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీకు తెలిసిపోద్ది కదా, మీరు ఎలా డీల్ చేయాలో కూడా తెలుసా. ప్రతిసారి ఈ క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఇదే ప్రిపేర్ అయిపోయి వెళ్తాను. అలా బ్యాక్టీరియా కూడా ప్రతిసారి మీరు అదే యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల కానీ తరచూ యాంటీబయాటిక్ యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే గెట్ యూస్ టు ఇట్, ఇంకా బలప్రేతం అయిపోతాయి. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అడాప్టేషన్, చాలా బాగా అడాప్ట్ చేసుకుంటాయి. అందుకే ఒకసారి మీరు ఇచ్చిన నెక్స్ట్ టైం అది పనిచేయదు. సో your body is very intelligent అండి, allow it, let the doctor take the call. మీకు మీరుగా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకోకండి, సెల్ఫ్ మెడికేట్ చేసుకోకండి. ఇంకోసారి చెప్పక ఎవరికి. సో ఇలా సెల్ఫ్గా తీసుకోకూడదండి. అండ్ ఇంకోటి, మీకు ఎంత డోసెస్ ఇచ్చారో అంత యూస్ చేయండి ఫస్ట్. అంటే 5 రోజులు ఇచ్చారు కదా, నాకు 3 రోజులే తగ్గిపోయింది అనేసి 3 రోజులకి మానేసి ఆ 2 రోజులు వదిలేసి ఇలాంటి పనులు చేయకండి. తింటే పూర్తిగా తినండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని దట్స్ యువర్ కాల్, బట్ డోంట్ డూ ఇట్ హాఫ్, అంటే సగం చేసి ఇలా చేయకండి. ఇది ఇట్ విల్ జస్ట్ ఇంకా ఆ బ్యాక్టీరియాని బలప్రేతం చేస్తుంది అది. సో నెక్స్ట్ టైం మీరు ఇచ్చిన అది పని చేయదు. ఇలా అవడం సో ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తామండి? ఆ బ్యాక్టీరియాని చంపడానికి. ఓకే, యాంటీబయాటిక్ తెలియదు మంచి బ్యాక్టీరియా ఏంటి, చెడ్డ బ్యాక్టీరియా ఏంటి అన్నది. సో అందరినీ కలిపి కొట్టేస్తుంది. సో ఎవ్రీథింగ్ అండర్ దాన్ని ట్రిగర్ లోకి అందరూ గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక డిస్బయోసిస్ లాంటిదే అయిపోతుంది. అంటే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా వాటిలో ఒక డిస్బయోసిస్ లాంటిది. అంటే ఆ పాపులేషన్ లో మీకు తేడా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గనక మీరు ఇప్పుడే ఇది రికవరీ స్టేట్లో ఉన్నట్లు మీరు దీంట్లో మీరు ప్రోబయోటిక్స్ కానీ మంచిగా ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లాంటివి రికవరీ తరఫు మీరు ఇచ్చేయాలి. మీ గట్టికి కావాల్సిన డైవర్సిటీని మీరు ప్రొవైడ్ చేయాలి. అంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే లూజ్ అయిపోయిందో దాన్ని మీరు రిప్లెనిష్ చేయాలన్నమాట. అది చేయకుండా ఉంటే దెన్ యు ఆర్ రెడీ ఫర్ అనదర్ ఇన్ఫెక్షన్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్లే అయిపోయింది, ఒక ఇన్నింగ్ అయిపోయింది, అండ్ ద పిచ్ ఇస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. అంటే ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారు, మీరు రికవర్ చేసుకోలేదు. మీ బ్యాక్టీరియా ఏదైతే పోయిందో దాన్ని రిప్లెనిష్ రికవర్ చేసుకోలేదు, మీ పద్ధతులు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఈ తగ్గుముఖం పట్టిన బ్యాక్టీరియా వల్ల మీకు ఇంకో ఇన్ఫెక్షన్స్కి యు ఆర్ వెరీ ససెప్టబుల్ మాట. అందుకే జనరల్గా యాంటీబయాటిక్ యూస్ తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ అన్నది చాలా మందికి, బ్లోటింగ్ లాంటిది, తర్వాత హెల్త్ బాగోకపోవడం, బ్యాక్టీరియా అయితే ఆ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోతుంది, కానీ దానివల్ల రెపర్కషన్స్ తర్వాత కనిపిస్తాయి యూసేజ్ వల్ల. అండ్ మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కూడా మీరు చాలా ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇది. అంటే జనం ఓట్స్ పొద్దున వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి కిలోలు బస్తాలు తినేస్తున్నారు ఓట్స్. నేను ఒకటి విన్నా, దీనివల్ల గ్లూకోజ్ స్పైక్ అయ్యి డయాబెటీస్ వస్తుందని విన్నా, నిజమా మేడం? ఓట్సే కాదండి, ఓట్స్ ఎలా తింటున్నారు, దేంతో తింటున్నారు అది ఇంపార్టెంట్. ఓకే, ఓట్స్ మంచిదే, రైట్. సో ఓట్స్లో కూడా ఫార్మ్స్ ఉంటాయి. స్టీల్ కట్ ఉంటుంది, రోల్డ్ ఓట్స్ ఉంటుంది, ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టెంట్ ఓట్ మళ్ళీ దాంట్లో యాపిల్ బనానాలు వేసుకొని జనరల్గా హనీ కలుపుకొని తినేసారు అనుకోండి, కాప్ తిన్నా ఏ మనిషికైనా కాప్ తింటున్నప్పుడు గ్లూకోజ్ పెరగడం అన్నది నార్మల్ రెస్పాన్స్, అదేం వింత కాదు. సో మీరు కాప్ ఉన్నది ఏది తిన్నా మీకు గ్లూకోజ్ అన్నది పెరుగుతుంది, గ్లూకోజ్ అన్నది స్పైక్ అవుతుంది. సో ఇప్పుడు ఓట్స్ అన్నది ప్రాబ్లం కాదు, ఓట్స్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ప్రాబ్లం. ఓట్స్ తో పాటు మీరు ప్రాపర్ గా తీసుకుంటే పెరగదు. మీరు ఓట్స్, హనీ, ఒక బనానా వేసుకొని తినేసారు అనుకోండి, దాంట్లో ప్రోటీన్ లేదు, హెల్దీ ఫ్యాట్ లేదు, అలాంటప్పుడు డెఫినెట్ గా గ్లూకోజ్ స్పైక్ అన్నది పెరుగుతుంది.
గ్లూకోజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓట్స్ కి మాత్రమే సీమితం కాదండి. ఎనీ గ్రెయిన్ ఎనీథింగ్ దట్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్ యువర్ టేకింగ్ సింగిల్. దానికి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఒక వెల్ కంపోజ్డ్ మీల్ లా కాకుండా సింగిల్ గా కానీ అదే కేటగిరీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఓట్స్ అన్నాను, బనానా, యాపిల్ అన్నాను, దెన్ హనీ అన్నాను, ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తాయి. ఓట్స్ ని మీరు స్టీల్ కట్ ఓట్స్ ప్రిఫర్ చేయండి. ఓట్స్ మంచిదండి, బీటా గ్లూకెన్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ అది. సో దీనివల్ల మీకు ఈ ఫైబర్ వల్ల మీ అంటే మీ గ్లూకోజ్ని కంట్రోల్ చేసేంత దీంట్లో ఉండదు, అంత ఫైబర్ ఏమి ఉండదు, అంత తీసుకోవాలి, చాలా ఎక్కువ తీసుకోవాలి, బట్ కొద్ది గొప్ప ఉంటుంది. దీన్ని ఎలా మీరు ఓట్స్ని మీరు ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు కన్జ్యూమ్, ఆప్ట్ ఫర్ స్టీల్ కట్ ఓట్స్ అనేసి ఉంటాయి. అంటే ఓట్స్ లోనే ధాన్యం ప్రాపర్ గా ఉంటుంది స్టీల్ కట్. అవి మీకు ఇలా ఇన్స్టెంట్ లో ఒక మరికి రాగానే ఒక మరిగించగానే బాయిల్ అయిపోయి ఉండదు, దాన్ని చాలా సేపు కుక్ చేయాలి. సో అది అంటే ఎంత ప్రాసెస్ రోడ్ తీసుకుంటే మీకు అంత స్పైక్ అన్నది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఓట్స్తో పాటు ఏం తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓట్స్తో పాటు యూ కెన్ యాడ్ ఒక ఏమంటారు ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి. ఓట్స్ ఖారాలా చేసుకుని, అంటే ఓట్స్ ఉప్మాలాగా జనరల్గా చేసుకుని దాంట్లో వెజిటబుల్ యాడ్స్కొని ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి, గీతో తయారు చేసుకోండి. ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ యాజ్ అ సీరియల్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఓట్స్ అన్నది, ఓట్స్తో పాటు మీరు ప్రోటీన్, సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్, కర్డ్ కానీ లేకపోతే హెల్దీ ఫ్యాట్స్, చియా సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఇలా పుష్కలంగా ఒక 30-40 గ్రామ్స్ ఆఫ్ నట్స్, దాంతోపాటు ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్లో, దట్ విల్ బి అ గుడ్ ఆప్షన్. కానీ ఎప్పుడైనా సరే ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అంటూ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు కార్బ్స్ అన్నది లాస్ట్లో పెట్టాలి. మన మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద మీల్ ఇస్ కార్బ్స్. కార్బ్ ఎక్కువ ఉంటుంది, అవన్నీ పక్క పక్కన చిన్నగా ఎక్కడో మోల్లో ఇలా ఉన్నట్లు ఉంటాయి. అలా కాదు, దాన్ని రివర్స్ చేయాలి. కార్బ్స్ ఆర్ టువర్డ్స్ ద ఎండ్. ఫస్ట్ జనరల్గా మనం అన్నం తినేటప్పుడైనా ఇంకొంచెం తినాలనుకుంటే మనం సర్వ్ చేసుకునేది అన్నమే, సీరియల్స్ సర్వ్ చేసుకుంటాం. అలా కాకుండా నేనేమంటానంటే మనం మళ్ళీ వెళ్ళి అన్నం వేసుకునే లగ్జరీ మనకి లేదు నిజంగా చెప్పాలంటే. ఒక్కసారి ఇంత అన్నం వేసుకున్నామంటే దాంట్లోనే సరిపెట్టాలి. ఎలా సరిపెట్టాలి? ఆకలిస్తే మళ్ళీ అన్నం వేసుకోకూడదు. అన్నం ఒకవేళ విపరీతంగా మీకు ఆకలి వేసిన ఒక 2 ముద్దలు తినాలనుకున్నా దానికి తోడుగా మంచిగా పప్పు, కూరలు అన్నీ వేసుకోండి. చికెన్ తినాలి చికెన్, మటన్ తినాలి మటన్, డిపెండింగ్ ఆన్ యువర్ కల్చరల్ ప్రిఫరెన్సెస్ వేసుకోండి. నేనేం చేస్తానంటే మళ్ళీ ఒకవేళ నాకు 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలన్నా నేను అన్నం వేసుకోను. ఐ గో ఫర్ ద కర్రీస్. నాకు కావాలంటే ఐ ఆప్ట్ ఫర్ ద దాల్. ఆ రోజు వండుకున్న కర్రీస్ ఎక్స్ట్రా తినేస్తాను. మీ బాడీకి ఫిల్లింగ్ ఇంపార్టెంట్, కానీ ఏం తింటున్నారు అన్నది ఫిల్ చేయాలి ఇంపార్టెంట్. ఆకలి లేదు, మీరు అలా అలవాటు చేసుకోండి, సెట్ అయిపోతుంది. జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ అన్నం వేసుకుంటాం, అది కొంచెం కూడా వేసుకోము, మళ్ళీ ఇంకోసారి వేసుకుంటాం. మేక్ ఇట్ అ రూల్. ఒక్కసారి అన్నం వేసుకుంటే మళ్ళీ ప్లేట్లోకి అన్నం రాకూడదు. సూపర్ అండి, గుడ్ ఐడియా. అలా మీరు పాటిస్తే కనుక మీకు చాలా మట్టుకు మీ ఈ ఓవర్లోడ్ అన్నది తగ్గుతుంది. ఈ చుట్టాలకు కూడా చెప్పండి మేడం, మన బంధువులు ఉంటారు కదా, వెళ్తే ఇంకొకసారి వేసుకో, మారన్నం వేసుకో, మళ్ళీ వేసుకో అని పెరుగు కోసం వేసుకో, కొంచెం సాంబారు, కొంచెం మజ్జిగ, ఇలా పెట్టి పొట్ట నింపేస్తారు. వాళ్ళు కూడా కొంచెం తగ్గాలని చెప్పండి వాళ్ళకి. కరెక్టే సార్. మీరు నమ్ముతారు లేదో, మా ఇంట్లో అన్నం మళ్ళీ వేసుకోనని చెప్పను సార్ నేను. అంటే నాకెందుకో మళ్ళీ వడ్డించుకోండి అన్నది ఫార్మాలిటీకే వస్తుంది. ఏమనుకుంటారా, బాగోదేమో, అంతేకాని ఐ రియలీ డోంట్ వాంట్ దెమ్ టు హ్యావ్ ఇట్. ఎందుకనంటే తిన్నదే సరిపెట్టుకోవాలి, మళ్ళీ వెళ్ళకూడదు. అంటే చుట్టాలందరూ చూస్తారు ఈ ఎపిసోడ్, చూస్తున్నారండి, వాళ్ళకి తెలుసు కూడా ఆల్రెడీ. దీని ఇంటికి వెళ్తే అందరూ, అంటే మా ఇంటికి వచ్చిన ఎవరైనా వెయిట్ లాస్ అయిపోయి హెల్దీగా అయిపోయి వెళ్ళాల్సింది బయటికి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రేమతో, అంటే ఒక హాస్పిటాలిటీని చూపించడం గురించి, అంటే వేరే ఉద్దేశాలు ఉండవు. అంటే అరే తినండి, కడుపు నిండా తినాలి అనేసి వాళ్ళు వడ్డిస్తారు, కానీ అది మనకే అడ్వర్స్ ఎఫెక్ట్ గా అవుతుంది. సో మన ఇంటికి వచ్చినా సరే కావాలంటే కొంచెం చికెన్, మటన్ ఏమైనా ఉంటే అది ఎక్స్ట్రాగా వడ్డించండి, కూరలు ఎక్కువ వేసేయండి, అన్నానికి వెళ్ళకండి. మీరు ఎవరింట్లో తిన్నా మీ ఇంట్లో గెస్ట్ వచ్చినా, అంటే గెస్ట్లు అని తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను, ఇది వడ్డించడం లేదు, ఎవరికి వడ్డించమని కూడా చెప్పటం లేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మారు వేసుకోండి అని ఎవరు మీరు చెప్పొద్దు మీ బంధువులకి.
మీరు కూడా వేసుకోవద్దు. అంతే. రైట్. తిట్టుకోనండి కానీ పర్లేదండి, బాగుపడతారుగా. ఇంపార్టెంట్ అంతే. అంటే బలవంతంగా అన్నం వడ్డించకుండా అన్నం చాలా కొంతమంది చాలా బలవంతం చేస్తారండి. అసలు అంటే ఇంకా తినకుండా ఐ హావ్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండి. ఏమని అంటే మీరు డైటింగ్ చేస్తున్నారా, ఎందుకు వేసుకోవటం లేదా, చిక్కిపోతారా అని వాళ్ళ అడ్వైజులు ఉచిత సలహాలు కూడా ఇస్తారు దాంతో పాటు. ఇంకా కొంచెం లావెక్కాలి అనేసి. సో మీరు మీ మీ ఆకలి అన్నది మీకు తెలుస్తుంది, బలవంతం పెట్టకండి. డోంట్ ఫోర్స్ పీపుల్ టు ఈట్ అన్నెసెసర్లీ. అంటే మీకు ప్రేమగా మీరు వడ్డించవచ్చు, కానీ మనం హెల్త్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అది సూపర్ అండి. రైట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేడం ప్రోటీన్ డబ్బాలు తినేస్తూ ఉంటారు ఫుల్గా. ఇది కిడ్నీలు లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మేడం? జనరల్గా ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ వే ప్రోటీన్, వే ప్రోటీన్ అన్నది మిల్క్ యొక్క సోర్సేనండి. మిల్క్ నుంచి డిరైవ్ ఇదే. సో మిల్క్ లో కేసిన్ ఉంటుంది, వే ఉంటుంది. వే అన్నది ఒక మిల్క్ నుంచి డిరైవ్డ్ ప్రోటీన్ సోర్సే. దాని వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ కిడ్నీ లివర్ మీద బాగానే ఉన్న వాళ్ళకి ఏమి కాదండి. సో ఇప్పుడు మితిమీరితే అంటే చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తే అది ఎవరికైనా ప్రమాదం. అండ్ మీరు తీసుకున్నప్పుడు మీ కిడ్నీస్ ఆ స్టేట్ లో ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంటే మీ ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది చూసుకొని మీరు చేసుకోవాలి. అంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వే ప్రోటీన్ వల్ల ఏం ప్రమాదం ఏం లేదండి. హెల్దీ ఇండివిజువల్ వేర్ దర్ కిడ్నీస్ అండ్ లివర్ ఆర్ ఫంక్షనింగ్ అబ్సల్యూట్లీ నార్మల్, దే కెన్ ఈజీలీ డైజెస్ట్. ఇప్పుడు వే ఎవరు అవాయిడ్ చేయాలంటే పడని వాళ్ళు ఉంటారు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, సివియర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేలో అంతా లేకపోయినా వాళ్ళకి పడనప్పుడు మీరు తీసుకోకూడదు. యూ షుడ్ ఆఫర్ ప్లాంట్ బేస్డ్, ప్లాంట్ ప్రోటీన్ ఆప్ట్ చేసుకోవాలి. సో వే ప్రోటీన్ దగ్గరికి వెళ్ళకూడదు మీకు పడకపోతే. జనరల్లీ జనాలు తెలియక పడకపోయినా ఇది ప్రోటీన్ కదా మనకి ఇంపార్టెంట్ అనుకొని తీసేసుకుంటారు. ఇదేమవుతుందంటే మీకు జనరల్ గా మీకు పడని వస్తువు తీసుకుంటే బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక క్లాస్ లో 10 మంది పిల్లలు ఉన్నారండి, అందులో ఒక అల్లరి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ క్లాస్ టీచర్ టైం అంతా అల్లరి పిల్లోడిని సెట్ చేయడంలోకి పోతుంది. సేమ్ మీరు ఒక పడని వస్తువు బాడీకి ఇస్తే ఎంతసేపు ఆ బాడీ దానితో వేగులాట చేసేటప్పుడు అయిపోతుంది, కానీ మిగతా ఇచ్చిన న్యూట్రియంట్స్ మీద ఫోకస్ దానికి వెళ్ళదు. సో అందుకే మీకు ఏది పడుతుందా లేదా అన్నది చూసుకొని చేయండి. ఇంకోటి ప్రాబ్లం ఈ ప్రోటీన్ డబ్బాల వల్ల ప్రాబ్లం కాదండి, క్వాలిటీ వల్ల. క్వాలిటీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు, మీకు తగ్గట్టుగా తీసుకుంటున్నారా, ఓవర్ డూ చేస్తున్నారా, థర్డ్ పార్టీ టెస్టెడా లేదా, అవి ఏది పడితే నాసి రకంవి ఆఫ్ చేసుకున్నా. ఇంకోటి ఈ వే ప్రోటీన్తో పాటు చాలా మంది స్టెరాయిడ్స్ లాంటివి ఇవి వేరేవి పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్స్ అవన్నీ తీసుకుంటారు. ఇవి లివర్ మీద లోడ్ మళ్ళీ. అంటే వే ప్రోటీన్ డైరెక్ట్ గా మీకు లోడ్ కాదు. దీంతో పాటు ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు కిడ్నీ లివర్ రెండు ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఒక హెల్దీ ఇండివిజువల్ అయితే ఏం బాడీ బయటకు తీసేస్తుంది. మీ బాడీకి తీసే పరిస్థితి లేదు. మీ లివర్ అండ్ కిడ్నీ అన్న హెల్త్ అన్నది అంతగా ప్రాపర్గా లేనప్పుడు మీకు ఖచ్చితంగా దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వే తీసుకోవడం వల్ల ఉపయోగం కన్నా దానివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి. అండ్ ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీ యాక్టివిటీ లెవెల్ బట్టి కూడా ఉంటుంది. అంటే మీరు ఏదో ఒక గంట జిమ్ లో చేస్తున్నారనేసి మీరు తీసుకునే అవసరం లేదు. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ అన్నది డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం వల్ల అలాంటి కేసెస్లో కూడా మీరు వే కాకుండా వేరే సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. అంటే గుడ్డిగా ఏది తీసుకోకూడదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకోవాలన్నది చూసి తీసుకోవాలి. బెటర్ ఏంటంటే డైటీషియన్ ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. అవును. ఓ మై గాడ్. ప్రతి దానికి డైటీషియన్ పర్మిషన్ తోనే చేయాలి. మీరు తిన్నా కూడా, మనం ఏం తింటున్నా కూడా పర్మిషన్ తో తినడం అనేది బెటర్. అవును. అంటే మీ ఒంటికి తగ్గట్టుగా. సీరియస్గా. అవును. అంటే తినడానికి ఏదైనా తినేయచ్చండి, బతికేస్తారు. కానీ బతకడం ముఖ్యం కాదు కదా, ఆరోగ్యంగా బతకడం ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ స్పాన్ థ్యాంక్స్ టు ద మోడర్న్ మెడిసిన్ లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోయింది. కానీ ఎలా పెరిగింది? క్రోనిక్ ఇష్యూస్, నష్టాలతో, బాధలతో, దుఃఖంతో 30 సంవత్సరాల నుంచే మొదలైపోతున్నాయి అన్ని క్రోనిక్ ఇష్యూస్. మీరు 70 దాకా 80 దాకా బతికినా ఏం లాభం? సగం పైన లైఫ్ అంతా మీకు రోగాల్లోనే పోయింది. బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు మెడిసిన్ తింటున్నారు, అంత భయంకరంగా ఉంది.
చేశాను. రైట్. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తినొద్దు అంటారు. మరి బ్రెయిన్ ఫంక్షనింగ్కి సాల్ట్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎట్లా? హై బీపీకి అంటే సాల్ట్, ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. Okay. బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఈ న్యూరో ట్రాన్స్మిషన్ కానీ, వీటిలన్నిటికీ సాల్ట్, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ హై బీపీ ఎందుకు వచ్చిందన్న చూడాలి. రైట్. అంటే బీపీ ఎందుకు రెగ్యులేట్ కావటం లేదు. జనరల్గా బీపీని రెగ్యులేట్ చేసేది కిడ్నీస్ యాక్చువల్గా. ఓ. హార్ట్ అన్నది పంప్ మజల్ ఒక మోటార్ లాంటిదే. ఓకే. సో జనరల్గా మనం ఏమనుకుంటున్నామంటే బీపీ అనగానే హార్ట్తో కోరిలేట్ చేసుకుంటాము. అలా కాదు, కిడ్నీస్ బీపీ మేనేజ్ చేస్తాయి. సో మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత బెటర్గా ఉంటే మీ బీపీ మేనేజ్మెంట్ అన్నది అలా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఓవర్లోడింగ్ ద కిడ్నీస్, అప్పుడు మీ బీపీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ సాల్ట్, యూ చెక్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి మీ బాడీలో. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్. సో బీపీకి సాల్ట్ మొత్తానికి తగ్గించే అవసరం లేదండి. సాల్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన బాడీ ఫంక్షనింగ్కి, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కనుక అయితే, సోడియం తగ్గిపోతే ఇంకా వీక్నెస్ అన్నది, మీ కాగ్నేటివ్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీ హాలోసినేషన్స్ రావడం ఇవన్నీ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నవి, సోడియం, పొటాషియం, క్లోరైడ్ అనేవి ప్రాపర్గా ఉండాలి. సో గుడ్డిగా మీరు సాల్ట్ తగ్గించకూడదు. ముందు నుంచే సాల్ట్ అన్న ఇంటేక్ అన్నది ప్రాపర్గా క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అండ్ హైడ్రేషన్ ప్రాపర్గా పెట్టుకోవాలి. హైడ్రేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మీరు ఫుడ్లో తీసుకునే సాల్ట్ కన్నా మీకు తెలియక సాల్ట్ అన్నది చాలా రకాలుగా వెళ్తూ ఉండొచ్చు. మీకు ఉప్పులో, మీరు కూరలో వేసుకునే ఉప్పు కన్నా మీరు వేరే తిండ్ల వల్ల తీసుకునే ఉప్పు ఎక్కువైపోయి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో విపరీతమైన సాల్ట్ ఉంటుంది. అవి కట్ డౌన్ చేసుకోవాలి. సో ఇఫ్ యూఆర్ హ్యాబిట్యుయేటెడ్, మీకు ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అని అంటే మీరు అక్కడ కంట్రోల్ చేయాలి. కిడ్నీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసేలాగా మీరు దాని పరంగా మీరు అంటే కిడ్నీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అన్నది తీసుకుంటే మంచిది. ఇంకా సాల్ట్స్కి వచ్చేసరికి ఈ సాల్ట్, ఆ సాల్ట్, ప్లింకా, బ్లాక్, వైట్, పర్పుల్ అనేసి చాలా ఉన్నాయండి. రాక్ సాల్ట్ అంట, బ్లాక్ సాల్ట్ అంట. వాట్ ఈస్ ద ఫస్ట్ అబౌట్ సాల్ట్? మీరు కుకింగ్ అయితే ఖచ్చితంగా అయోడైజ్ సాల్ట్ యూస్ చేయాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది వచ్చి పింక్ సాల్ట్ తీసుకోండి అంటారు, కొంతమంది బ్లాక్ సాల్ట్ అంటారు, కొంతమంది వైట్ అంటారు, కొంతమంది ఇంకొక, ఇప్పుడు రకరకాల లో సోడియం సాల్ట్ వచ్చిందండి, 30% లో సోడియం సాల్ట్ అంట. ఎస్. సో ఎప్పుడైనా సరే మీ నోటి నాలికకి ఉప్పు, కారం, నూనె, చక్కెర దీనికి మక్కువ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇవి లేకుండా బతకాలా? లేకుండా కాదండి, మక్కువ తక్కువ ఉంచుకోవాలి. అంటే ఆ టేస్ట్ బడ్స్ కి, దాని టేస్ట్ కి ఎంత తక్కువైనా పర్లేదు, అడాప్టేషన్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, మీరు ఎక్కువ దానికి వెళ్ళరు. ఇంకోటి, వెన్ ఇట్ కమ్స్ టు సాల్ట్, ఏ సాల్ట్ యూస్ చేయాలి అని అంటే, కుకింగ్ అయితే ఖచ్చితంగా అయోడైజ్ సాల్ట్ యూస్ చేయాలండి. రీజన్, మీకు ఐరన్ లేదనుకోండి, మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేరే సాల్ట్స్లో మీకు ఐరన్ దొరకపోవచ్చు. జనరల్గా సాల్ట్ మేకింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, సాల్ట్లో ఐరన్ ఉంటుంది కానీ ఆ ఇవాపరేషన్ వల్ల, అంటే మీరు సాల్ట్ ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అప్పుడు ఐరన్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది, హైలీ వాలటైల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు వండేటప్పుడు కూడా సాల్ట్ అన్నది ముందే వేసేస్తే ఐరన్ మీకు దొరకదు. ఎస్. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, సాల్ట్స్ ఇవన్నీ సీజనింగ్ లోకి వస్తాయి. సీజనింగ్ అంటే అట్ ద లాస్ట్ యాడ్ చేయాలి అని, ముందే ఉప్పు వేసేసి కూరగాయల్లో కలిపేసి వండేసి అలా చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ యువర్ ఐరన్ టు బి సేఫ్, దాన్ని హీట్ ఎక్స్పోజర్కి ఎంత తగ్గిస్తే అంత మంచిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మీరు కూర చేసుకునేటప్పుడు కొంచెం చప్పగా చేసుకోవాలి. చప్పగా చేసుకొని మీ ప్లేట్లో వేసుకున్నప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇది టేబుల్ సాల్ట్, ఇది చాలా డేంజర్ అంటారు. మరి టేబుల్ సాల్ట్ అంటే అందులో ఉప్పు ప్రాపర్గా వేసేసి మళ్ళీ ఇక్కడ వేసుకుంటే అది ప్రాబ్లం అండి. నేనేం చేశాను, కూరలు చప్పగా చేసుకోండి అన్నాను. కూరలు చప్పగా చేసుకొని అప్పుడు మీరు, అంటే మీరు ఇక్కడ చప్పగా చేసుకుంటేనే కదా ప్లేట్తో కొంచెం యాడ్ చేసుకునే మీకు ప్రాక్సిమిటీ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్గా వేసేస్తే అక్కడ ఏం వేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, బీపీని తగ్గించాలి, బ్లంట్గా షుగర్ తక్కువ చెయ్యాలి అని అంటే ఎలా చేస్తారు? దిస్ ఈజ్ హౌ యూ డూ.
సూపర్. ఎలా అంటే మీరు చప్పగా చేసుకోండి, కూరల్ని కొంచెం కొంచెం చప్పగా చేసుకొని మీ ప్లేట్లో వచ్చినప్పుడు మీరు వేసుకోండి. అప్పుడు మీకు రుచికి తగ్గట్టుగా ఉంటుంది. సాల్ట్ ఇంటేక్ కూడా తగ్గిపోయింది అక్కడ. అదే మీ కూరలో వేసారు అనుకోండి, 3-4 చెంచాలు తక్కువ వెళ్ళిపోతుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ. ఒకేసారి వెళ్ళిపోతుంది. ఇంకోటి సాల్ట్, చాలా మందికి అన్నంలో సాల్ట్ వేసుకునే అలవాటు ఉంటుంది. అన్నం వండించేటప్పుడు దాంట్లో సాల్ట్ వేస్తారు. అది ముందు చప్పగా వండుకోండి. అన్నం కూరలో వేసుకోండి. అన్నం వండేటప్పుడు మాత్రం దాంట్లో ఉప్పు వేయకండి. సో హౌ యూ కట్ డౌన్ ఆన్ ద సాల్ట్ ఇంటేక్ అంటే ఇలాగా. అండ్ ఇంకో పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, మీరు ప్లేట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అయోడిన్ అన్నది డైరెక్ట్గా దొరుకుతుంది, ఇవాపరేట్ కాదు. అండ్ ఉప్పు కూడా తక్కువ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ పింక్ సాల్ట్, వైట్ సాల్ట్, బ్లాక్ సాల్ట్స్ ఇవన్నీ ఏం చేయాలి అని అంటే, వర్సిటాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ట్రేస్ మినరల్స్ ఉంటాయి అనేసి. కానీ ఆ ట్రేస్ మినరల్స్ మీకు ఒంటికి తగ్గట్టు మినరల్స్ దొరికినంత సాల్ట్ ఎవరు తీసుకోడు కదా. సో 2 పించుల దాకా. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, మీరు క్యూకంబర్ కట్ చేసుకున్నారు, పింక్ సాల్ట్ చల్లుకోండి. మజ్జిగ చేసుకున్నారు, రాక్ సాల్ట్ వేసుకోండి, లేక బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అలా వర్సిటాలిటీని పెంచుకోండి. బట్ కుకింగ్ అన్నది అయోడైజ్ సాల్ట్ లోనే చెయ్యాలి, అదే సాల్ట్ అయినా సరే. ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒకటి వచ్చింది కదండి, బాగా ఎక్కువ చేస్తున్నారు. అయితే నేను విన్నాను, ఇది ఆడవాళ్ళకు ఒకలాగా పనిచేస్తుంది, మగవాళ్ళకు ఒకలాగా పనిచేస్తుంది అన్నారు. నిజమండి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పటి నుంచో ఉందండి. జనాలు దాన్ని ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. కానీ నేను చాలా కేసెస్ చూసాను వేర్ దే ఫాలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ దెన్ లూజ్ సమ్ 20 kilos 15 kilos అండ్ దెన్ ఒక సంవత్సరంలో మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో అక్కడ ఉన్న లూప్ హోల్స్ ఏంటంటే, పస్తులు ఉండడం, ఇన్ని గంటలు పస్తులు ఉన్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు తింటున్నప్పుడు ఏమి ఇచ్చారు బాడీకి. అండ్ నాట్ ఎవ్రీవన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటారా, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, అసలు ఆకలి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ కండిషన్కి అది సూట్ కాకపోవచ్చు. అంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది, షుగర్స్ లో అయిపోతుంటాయి, సో ఆ కండిషన్లో వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. ఇంకోటి, ఫీమేల్స్ ఆర్ వెరీ, అంటే కొంచెం ఎనర్జీకి కొంచెం వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు. ఎందుకు అని అంటే, మన మేల్ బాడీ కన్నా ఫీమేల్ బాడీ ఇస్ క్వైట్ డిఫరెంట్ బయాలజికల్ గా, కొంచెం సున్నితంగా ఉంటుంది. అంటే సున్నితం అంటే ఎనర్జీ రెస్పాన్సెస్ కి చాలా సున్నితంగా ఉంటుంది. అంటే ఎనర్జీ రెస్పాన్స్, ఫీమేల్ బాడీ అన్నది ఎనర్జీకి వేరేగా రెస్పాండ్ అవుతుంది, మేల్ అన్నది వేరేగా రెస్పాండ్ అవుతుంది. సో ఇఫ్ ఏ ఉమెన్ హ్యాస్ PCOS, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి, అసలు బింజ్ ఈట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి నేను వెంటనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నాను అనుకోండి, వెంటనే ఒక 14 hours అలా ఆపుకొని ఉన్న తర్వాత వెళ్ళి తినేస్తారు. అవును. అసలు వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా వద్దా? లేడీస్ చేయొచ్చండి. ఒక హెల్దీ లేడీ ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళ అంటే మళ్ళీ ఇది పర్సనలైజ్ అప్రోచ్ అండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫాస్టింగ్ స్టేట్లో, అంటే ఫీడింగ్ స్టేట్లో ఏమి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీకు ఇన్ని అవర్స్ అన్నది మీరు ఫీడ్ చేయకుండా ఉంటారు కాబట్టి మీకు ఫ్యాట్ అనేది స్టోర్ కాదు, వీళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతారు. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఈటింగ్ స్టేట్లో ఏది తిన్నా మీ బాడీకి ఫ్యాట్ అన్నది ఎక్కువగా అక్యుములేట్ కాదు. అంటే ఫాస్టింగ్ స్టేట్లో ఎక్కువ ఉంచుతారు కాబట్టి బాడీని. సో మీరు ఫ్యాట్ అయితే అక్యుములేట్ కాకపోవచ్చు మీకు, కానీ మీ న్యూట్రియంట్స్ అన్నవి లాస్ అవుతున్నాయి కదా, యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద న్యూట్రియంట్స్. మీరు న్యూట్రియంట్స్ ఏమి ఇస్తారన్న సప్లై చేయటం లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ అ గుడ్ టూల్ అండి, బట్ బాగా క్యాలిబ్రేట్ చేయాలి. అంటే మీరు ఈటింగ్ విండోలో ఏం తింటున్నారు దాన్ని గనక మంచిగా క్యాలిబ్రేట్ చేసేస్తే అది చాలా బాగా పనిచేస్తుందండి. అవును. అండ్ మీ ఎనర్జీ డిమాండ్, ఫీమేల్స్కి ఎనర్జీ డిమాండ్ బట్టి మనం ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్, వాళ్ళ పీరియడ్స్కి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్పారు అనుకోండి, ఇంకా కొట్టేస్తారు కూడా. సో మీ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి, మీ సైకిల్ బట్టి మీరు దాన్ని ఫాలో చేయాలి. అంటే చాలా మంది చాలా ఈజీగా చేసేస్తారు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ, అంటే అందరూ అలా అన్ని ఉమెన్స్ అలా చేసేస్తారని లేదు. సో ప్రతి ఉమెన్కి డిఫరెంట్ ఉంటుంది.
సో దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయాలి. ఐ వుడెంట్ రికమెండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఎవ్రీ ఉమెన్కి నేను రికమెండ్ చేయను. వాళ్ళ కరెంట్ స్టేటస్ బట్టి వాళ్ళకి అది కూడా పర్సనలైజ్డ్ అవునండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, దానికి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, మన వేడి గెయిన్ అవ్వటం లేదు, వెయిట్ రెడ్యూస్ అవుతుంది అనేసి చేసేసారు అనుకోండి, దానివల్ల న్యూట్రియంట్స్ మీద ఫోకస్ పెట్టకపోయినా మీకు ఒకవేళ పస్తులు ఉంటున్నారు, బలవంతంగా పస్తులు ఉంటున్నారు, బాడీ సపోర్ట్ చేయకపోయినా ఉంటున్నారు అనుకోండి, అది ఎగ్జాషన్, మళ్ళీ బాడీకి స్ట్రెస్. అది ఉపవాసం మంచిదే కదండి. మంచిదండి. ఫాస్టింగ్ ఇస్ గుడ్ అండి. ఫాస్టింగ్ ఇస్ చాలా మంచిది. ఉపవాసం ఎప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఉపవాసం ఉండాలి. ఇందాకలో ఆటోఫేజ్ అన్నారు కదా, అది జరుగుతుంది. సో క్లీనింగ్ అన్నది జరుగుతుంది. తుప్పు పట్టినవన్నీ లోపలవన్నీ బయటకు వస్తాయి. సో మీరు కిచెన్ పని చెప్పకుండా ఆ రోజంతా ఉత్తి క్లీనింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే జనరల్ గా మన బాడీ కూడా అలాంటిది. డైజెషన్ మీద ఫోకస్ ఉండదు. ఇట్ ఫోకసెస్ ఆన్ అదర్ మెనీ థింగ్స్. ఏదైతే ఎప్పటి నుంచో అన్అడ్రస్ డెబ్రీ, సెల్ డెబ్రీ ఉండిపోయింది లోపల, టాక్సిన్స్ ఉండిపోయి వాటిలన్నింటిని తరివి బయట తీయడం, ఇవన్నీ అవి చేసుకుంటాయి. సో ఫాస్టింగ్ ఈజ్ గుడ్ అండి. ఫాస్టింగ్ మంచిది. ఫాస్టింగ్ చెయ్యాలి. ఫాస్టింగ్ చేస్తే దాని బెనిఫిట్సే వేరు ఉంటాయి, కానీ పద్ధతిగా చెయ్యాలి. ఫాస్టింగ్ చేసేటప్పుడు జనరల్గా ఫాస్టింగ్ చేశాక విడిచేటప్పుడు కానీ మనం ఆప్ట్ చేసే ఫుడ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. చాలా మంది ఫాస్టింగ్ అనేసి అంటే కల్చరల్లీ అంటున్నాను, మాలో ఏం చేస్తారు, రోజంతా ఉపవాసం ఉంటారు, రోజంతా ఉపవాసం ఉండి వెంటనే దహికే బడే అనేసి, పకోడే అనేసి, మేబీ ముస్లిమ్స్ అందరూ వింటున్నారేమో, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ బాడీ అంతా ఉపవాసం ఉండి డీటాక్సిఫై చేసుకుంటుందండి. అప్పుడు మీకు కావాల్సింది ఏంటి, పద్ధతిగా మాలో కూడా ఏముంది, ఒక వాటర్ అండ్ డేట్, అంతే. ఫస్ట్ బ్రేక్ చేయాల్సింది దాంతోనే. దాని తర్వాత యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ యువర్ మీల్. కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ కుక్డ్ అలా ఉండదు. మొత్తం ఆ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయి ఉంటుంది. సమోసాలు అనేసి, అదనేసి, ఇదనేసి, అదంతా ఏంటంటే హలీం తినొచ్చండి. హలీం గుడ్, ఎందుకంటే ప్రోటీన్ సోర్స్. అలా తినకూడదు, బ్రేక్ ఇవ్వాలి. అంటే ఇప్పుడే మీ బాడీ అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ ని ప్రిపేర్ చేయండి. అంటే ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి, విచ్ ఈస్ న్యాచురల్. దట్ డేట్ అన్నది అది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రక్టోజ్ వస్తుంది దాంట్లో, ఎలక్ట్రోలైట్ కూడా ప్రాపర్ మినరల్ బ్యాలెన్స్ ఉంటుంది, ప్రాపర్. అలా తీసుకున్న తర్వాత ఇంకా ఆకలేస్తే ఒక 2-3 ఫ్రూట్స్ ముక్కలు తీసుకోవచ్చు. ఆ వాటర్ అండ్ దెన్ గివ్ ఇట్ అ బ్రేక్. అది కొంచెం ఒంటికి పట్టనివ్వండి, మీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వనివ్వండి. అప్పుడు మీరు హలీం తినండి, ప్రాపర్ మీల్ తినండి. బట్ ఫ్రైడ్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా ముట్టుకోకండి. చాలా మంది ఏం చెప్తారంటే, నా తినాక ఇంకా డిన్నరే చేయమండి అని అంటారు. ఇఫ్తారీ టైంలోనే దే ఈట్ ఆల్ దోస్ థింగ్స్ అన్ని. ఇంకా తినేదేముందండి, ఇంకేం తింటారు, డిన్నర్ ఆలోచన కూడా ఉంటుందా మళ్ళీ? అంటే అదే తింటానండి మళ్ళీ డిన్నర్ తినము అనేసి అంటారు. సో ఇంకా తినేదేముంది, ఆల్రెడీ తినేసారు. ప్రాబ్లమ్ ఈస్ మీ బాడీ డీటాక్సిఫై చేసి అంత కష్టపడినప్పుడు మీరు బూర్దులో పర్సిన పన్నీర్ లాగా దాన్ని వేస్ట్ చేసేసారు మొత్తానికి. అంటే అంత పస్తులుండి నీళ్ళు తాగక అంత, అంటే ఇప్పుడు సమ్మర్స్ లో వచ్చినప్పుడు ఎలా ఉంటది. సో అంత చేశాక దాన్ని బెనిఫిట్స్ అన్ని మీరు వృధా రాకముందే మనం పాడు చేసేసారు. కరెక్ట్. మినరల్ వాటర్ తాగొచ్చా మేడం? మినరల్ వాటర్ మంచిదేనండి. దాంట్లో అంటే ఆర్ఓ వాటర్ అని వస్తుంది కదా, అది. అవును. ఇప్పుడు ఎలా అనంటే అండి, ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో మీకు కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్తో పాటు మీ మినరల్స్ కూడా కొంచెం పోతాయి. దట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఓకే. సో ఇప్పుడు మినరల్ సోర్స్ అన్నది వాటరే కాకూడదు. వాటర్ మీకు హైడ్రేట్ చేయాలి ఖచ్చితంగా. దట్స్ అ బేసిక్ థింగ్ వాటర్ కెన్ డూ. అంటే వెరీ బేసిక్ థింగ్. మీకు ఆ వాటర్ హైడ్రేషన్ అన్నది వాటర్తో వెళ్ళాలి. కానీ మీరు జనరల్ చాలా మంది ఏం చేస్తారంటే మినరలైజ్డ్ వాటర్స్ తీసుకుంటూ ఉంటారు. టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. అంటే మీకు కానీ దీనివల్ల ఎముకలకి అంటే బోన్స్ కి హార్ట్ కి కూడా చాలా డేంజర్ అనే మాట ఉంది. అవునా? అవునండి.
అంటే Okay. ఎంత ఉండాలో అంతే ఉండాలి. డెలిబరేట్గా దాన్ని ఎక్కువ చేసేసి తీసుకుంటే ఓవర్లోడ్ అయిపోతుంది. సో మినరల్స్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం. ప్రమాదమే. ఏది బాడీలో ఏది ఎక్కువైనా ప్రమాదమే అండి. ఇట్ ఈస్ Okay. మల్టీ లేయర్డ్. అంటే మీకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్కెట్ వాటర్ నుంచే మినరల్స్ అన్నీ వచ్చేయాలి అలా కాదు కదా. మీకు వాటర్ నుంచి వస్తాయి, మీ ఫుడ్ సోర్సెస్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తాయి. అంటే ఒక హెల్దీగా బాగా అన్ని వర్సటాలిటీ ఫుడ్స్ తినే పర్సన్, అంటే డైవర్సిఫైడ్ వాళ్ళ ప్లేట్ అన్నది కలర్ఫుల్గా డైవర్సిఫైడ్ అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి తీసుకున్న పర్సన్ డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మినరల్స్. ఓకే. ఎందుకంటే అన్ని తింటున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో దగ్గరికి వచ్చేస్తుంది. రైట్ రైట్. బట్ వాటర్ అంటే ఏది తిన్నాడో అప్పుడు ఆలోచించాలి, నాకు వాటర్తో రావాలా లేదా, వస్తుందా లేదా అనేసి. అంటే అలా ఆలోచించమని కాదు, బట్ ఆలోచించాలి కూడా కదండి. ఎందుకంటే వాటర్ మీదే ఫోకస్ పెట్టకూడదండి. అంటే వాటర్ తోనే మినరల్ మీరు కంప్లీట్ చేయాలన్న ఫోకస్ పెట్టకూడదు. వాటర్ దొరికితే దొరికింది, లేదు అని అంటే యూ హ్యావ్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్. సో మెనీ సోర్సెస్ కదా, అలా కూడా తీసుకోవచ్చు. కానీ వాటర్ లో కొద్ది గొప్ప మినరల్స్ ఉంటే మంచిది. ఎక్కువైన ప్రమాదమే, మరీ లేకుండా కూడా ప్రమాదం. మల్టీవైటమిన్ ఇస్ అ బిగ్ నో. ఎందుకు అని అంటే ఫస్ట్ నో యూ డెఫిషియన్సీస్. దేర్ ఇస్ అ సైన్స్ బి. ఎందుకంటే మీకు డెఫిసిట్, మీరు దేంట్లో డెఫిసిట్ ఉన్నారో ముందు మీకు తెలియాలి. ఓకే. గుడ్డిగా మల్టీవైటమిన్ అలా తీసుకోకూడదు. ఓకే. ఒక నెలలో తీసుకున్నారు, ఒక నెల తీసుకున్నారు, దట్స్ ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే మల్టీవైటమిన్స్ లో వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ కూడా ఉన్నాయి. ఇమాజిన్ ఇఫ్ యువర్ బాడీ ఈస్ ఆల్రెడీ సర్ప్లస్ ఇన్ సర్టన్ మినరల్. నేను తరచుగా చెప్తూ ఉంటాను, కాపరే ఉంది బాగానే. సో మళ్ళీ వైటమిన్స్, మల్టీవైటమిన్స్ నుంచి మీరు తీసుకున్నారు, ఈ కాపర్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కాపర్ పెరిగే కొద్దీ జింక్ ని తగ్గించేస్తుంది. జింక్ తగ్గడం వల్ల మీకు ఇమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాగా తెలుసో తెలియక మీరు ఇలా మల్టీవైటమిన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, మీకు తెలుసో తెలియక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోద్ది. ఆ రెండిటి ఫంక్షన్ అన్నది హ్యాంపర్ అవుతుంటది. ఇప్పుడు న్యూట్రాసూటికల్స్ కిందకి వస్తా అండి, ఇది మల్టీవిటమిన్ టాబ్లెట్స్ న్యూట్రాసూటికల్స్ కింద వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మల్టీవైటమిన్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. మల్టీవైటమిన్ ఎవరికి అని అంటే, మీ బాడీలో అన్ని బాగానే ఉన్నాయి. మరి దానికి యాడ్స్ ఇస్తారు ఎందుకండి? ఇప్పుడు అది కూడా ప్రిస్క్రిప్షన్ మీద రాయమని చెప్పాలి కదా. చెప్తానండి. సో ఇప్పుడు మల్టీవైటమిన్ ఎందుకు వద్దంటున్నానంటే, మీ డెఫిషియన్సీస్ తెలియకుండా మీరు తీసుకున్నారనుకోండి, ఆ మల్టీవైటమిన్ లో కొంచెం ఉంటది. మీరు తీసుకోవడం వల్ల యూ విల్ ఫీల్ బెటర్, బట్ యువర్ యాక్చువల్ డెఫిషియన్సీస్ ఆర్ నాట్ బీయింగ్ మెట్. కరెక్ట్. మీకు ఎక్కడైతే అడ్రస్ చేయాలో టార్గెటెడ్ న్యూట్రిషన్ అన్నది వెళ్ళటం లేదు. పైన ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నది జరుగుతుంది. గ్రోత్ అలాగే ఉంది, లోపల పైన ప్లాస్టర్ వేసేస్తున్నారు మీరు. సో ఎప్పుడోసారి అది మీకు అది అడ్వర్స్ ఎఫెక్ట్ దాని వల్ల ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సింథటిక్ అండ్ బయో అవైలబుల్ ఫార్మ్స్ అన్ని ఉంటాయండి సప్లిమెంట్స్ లో కూడా. థర్డ్ పార్టీ టెస్టెడ్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సింథటిక్ ఫార్మ్ ఏంటి, బయో అవైలబుల్ ఫార్మ్ ఏంటి అనేసి. ఫోలిక్ యాసిడ్ ఉంది. సో ఫోలిక్ యాసిడ్ అందరూ ఫోలేట్ కి కన్వర్ట్ చేయలేరు. ఫోలేట్ ఇస్ ద యాక్చువల్, మిథైల్ ఫోలేట్ ఇస్ ద యాక్చువల్ ఫార్మ్ మన బాడీకి కావాల్సింది. ఓకే. ఫోలిక్ యాసిడ్ అనేది సింథటిక్ ఫార్మ్. ఈ ఫోలిక్ యాసిడ్ కాస్త కొన్ని ప్రాసెసెస్ వెళ్ళాలి, కొంత ప్రాసెస్ అయ్యాకే మిథైల్ ఫోలేట్ ఫార్మ్ లోకి వస్తుంది. అది మన బాడీ రెడీగా తీసుకోగలదు. ఓకే. అంటే ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి, ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్లీజ్. ఎంత బాగుంటది. ఓకే. సో వెజ్ బిర్యానీ కూడా తీసుకుంటానండి, పనీర్ బిర్యానీ. ఓకే. మళ్ళీ నాన్ వెజ్ ఈటర్స్ కొంచెం నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఫీల్ అవుతారు. సో రెండు తీసుకుంటాను. మీకు చికెన్ బిర్యానీ తినాలనిపించింది సార్, నేను వచ్చి చికెన్ తెచ్చాను, బాస్మతి రైస్ పెట్టేశాను, వండుకోండి అని అంటే ఎలా ఉంటది? కష్టంగా ఉంటది. కష్టంగా కాదండి, ముందు సౌకర్యం ఉండాలి కదా. అవును, స్టవ్ అవన్నీ ఉండాలి, వెలిగించడానికి లైటర్ ఉండాలి, కట్ చేయడానికి మసాలాలు ఇవన్నీ ఉండాలి కదా. సో సింథటిక్ ఫార్మ్ అనేది మీ బాడీకి అలాంటిది. మీరు పన్నీర్ బిర్యానీ తినాలనుకుంటున్నారు, మీ ముందు పన్నీరు బిర్యానీ రైస్ తెచ్చేసి పెట్టేశారు. తినాలంటే నువ్వు రా మెటీరియల్ పెడతావా అనేసి మీరు మొహం చూస్తారు. నేను అడిగింది ఏంటి, నువ్వు ఇస్తుంది ఏంటి. షాప్ హౌస్ నుంచి తెమ్మన్నాను, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు షాపులోకి వెళ్ళి రైస్ రా మెటీరియల్ తెచ్చి ఇప్పుడు నేను వండుకోవాలా అని చూస్తారు. నాకు తినాలనిపిస్తే నాకు కావాలి, నువ్వు ఇవ్వాలి గానీ నువ్వు వండుకో అని అంటే ఫోన్లే వండుకుంటాము. ఇప్పుడు ఆ వండుకునే ప్రాసెస్ లో మీకు ప్రాపర్ గా పొయ్యలేదు, పొయ్యికి మంట సమంగా రావటం లేదు, కట్ చేసి కొడితే వంటే రాదు.
ఇన్ జనరల్ గా అదే అంటున్నా. వంట రాదనుకోండి, అవును, అప్పుడు అప్పుడు అండ్ ఆ కుకింగ్ ప్రాసెస్ లో ఏవైతే కావాలో గరం మసాలాలు ప్రాపర్ గా లేవు, అవును. పోపు దినుసులు గానీ ఏవి ప్రాపర్ గా లేవు. సో ఆ ప్రాసెస్ లో ఏది మిస్సింగ్ ఉన్నా సరే మీకు బిర్యానీ గానీ, ఆ చికెన్ బిర్యానీ గానీ, ఆ పనీర్ బిర్యానీ గానీ ఎలా రావాలో అలా రాదు. ఓకే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ. సో ఇఫ్ యూ సప్లై అ సింథటిక్ ఫార్మ్, దానికి మీరు రా మెటీరియల్ ఇచ్చినట్లు నువ్వు వండుకో అనేసి. మీరు బయో అవైలబుల్ ఫామ్ ఇస్తే అదేం చేసే పని లేదు, మీ ముందు ప్లేట్ బిర్యానీ పెట్టినట్లు మీరు తృప్తిగా తిన్నట్లు. సో మీ దగ్గర ఉంటాయి అవి? నా దగ్గర ఉండవండి, నేను సజెస్ట్ చేస్తాను. బయో అవైలబుల్ ఫార్మ్స్ అన్నవి సజెస్ట్ చేస్తాను. ఏ ఫార్మ్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైం కి ఇవ్వాలి అన్నది కూడా ఉంటుంది. సో దాని ప్రకారంగానే సజెస్ట్ చేయాలి. అండ్ థర్డ్ పార్టీ టెస్టెడ్ ఉంటాయి. కౌంటర్ ద టాప్స్ వెళ్ళి ఓవర్ ద కౌంటర్ అలా తీసుకోకూడదు. ఫార్మ్స్ చూడాలి. ఎగ్జాంపుల్ B12 ఉంది, సైనకోబాలమిన్ వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ అది సింథటిక్ ఫార్మ్. మిథైల్కోబాలమిన్ అన్నది బయో అవైలబుల్ ఫార్మ్. అంటే మీరు మిథైల్కోబాలమిన్ మీకు B12 డెఫిషియన్సీ ఉంది, మిథైల్కోబాలమిన్ ఉంటే మిథైల్కోబాలమిన్ తీసుకుంటే మీ బాడీ అనేది డైరెక్ట్ గా ఒంటికి పట్టించుకుంటది, లేకపోతే అది వండుకోవాలి మళ్ళీ. ఆ సైనకోబాలమిన్ ని వండి మిథైల్కోబాలమిన్ ఫార్మ్ కి తెచ్చుకోవాలి. అప్పుడు గనక తను చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చాడు, షార్ట్స్ ఇచ్చాడు, వారానికి అది ఏ ఫార్మ్ చూడాలి. అట్లా కూడా ఉంటుంది. ఉంటాయండి, ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మ్స్ చూసుకోవాలి. జస్ట్ లైక్ ఫోలిక్ యాసిడ్ మిథైల్ ఫోలేట్ ఫార్మ్ లోకి మారాలి. సో ఇలా చాలా ఫార్మ్స్ ఉంటాయి, దాన్ని బట్టే తీసుకోవాలి. ఇంకా ఫెర్రస్ సల్ఫేట్, ఐరన్ కి ఫెర్రస్ సల్ఫేట్ చాలా మందికి పడదు, చాలా మంది తీసుకోలేక వామిటింగ్స్ చేసుకొని కాన్స్టిపేషన్, ఇవి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఐరన్ బ్లెస్గ్లైసినేట్ గట్ ని ఇరిటేట్ చేసే ఫార్మ్ కాదు, అడాప్టేషన్ బాగుంటుంది. సో బయో అవైలబుల్ ఫార్మ్స్ చూసి ఇవ్వాలి. అంటే మీరు మీ బాడీకి కావాల్సింది మీరు ఇవ్వాలి, కానీ మీరు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే మీకు చికెన్ రైస్ తెచ్చేసి వండుకుంటే అలా బాడీకి ఉంటది. సో ఆ ప్రాసెస్ లో మధ్యలో ఏ లోపాలు ఉన్నా, ఏ ఎంజైమ్స్ కానీ కో ఫ్యాక్టర్స్ కానీ ఏం మిస్సింగ్ ఉన్నా ప్రాసెస్ కంప్లీట్ కాదు, ఎండ్ ప్రోడక్ట్ ఫార్మ్ కాదు. ఎండ్ ప్రోడక్ట్ ఫార్మ్ కాందే బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. అంటే మీరు గుడ్డిగా ఇచ్చేస్తున్నారు కానీ అది ఒంటికి పడుతుందా లేదా, ఏ ఫార్మ్ లో ఇస్తున్నారా లేదా, అది పట్టించుకోవటం లేదా అని అర్థం. భలే చెప్పారండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య అందరూ స్కిన్ గ్లో ఉండాలని చెప్పి కొలాజన్ తాగుతున్నారు కలిపేసుకొని. ఇది మంచిదేనా, నిజంగా కరెక్టా, లేదంటే ఫేక్ మార్కెటింగా? కొలాజన్ అన్నది మీ బోన్స్ కి, స్కిన్ కి, మీ ఈ కనెక్టింగ్ టిష్యూస్ కి చాలా చోట అవసరం అండి, స్కిన్ కి కాదు. ఇది స్కిన్ అని ఎందుకు మార్కెట్ చేస్తారంటే, జనరల్ గా మనకు బయట కనిపించేది స్కిన్ కదా, సో గ్లో వస్తే అదొక గుడ్ ఫీల్ గుడ్ లుక్ గుడ్ ఫ్యాక్టర్ లాగా. కానీ ఇప్పుడు మీరు కొలాజన్ తీసుకున్నారనుకోండి, కొలాజన్ అన్నది మీరు తీసుకున్నాక అది ఏం పని చేయాలో బాడీ డిసైడ్ చేస్తుంది, మీరు కాదు. అమ్మడం మాత్రం గ్లో వస్తుంది అని నమ్ముతారు. అది ఒక్కొక్కసారి ఎగ్జాజరేటెడ్ కూడా కావచ్చు, అంటే వాళ్ళు చెప్పినంత గ్లో అయితే రాకపోవచ్చు. ఎందుకంటే యూటిలైజేషన్ వేరే చోట ఉండొచ్చు. అంటే మీకు బోన్స్ దగ్గర ఎక్కువ యూటిలైజేషన్ ఉంటే బాడీ అక్కడ యూజ్ చేసుకుంటారు, తర్వాత మంచిదే. అంటే అగైన్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయండి, కార్టిలేజ్ కరిగిపోయింది అంటారు కదా, నీస్ మధ్యలో గుర్తు కరిగిపోయింది అలా అంటారు కదా, కొలాజన్ ఇంపార్టెంట్. సో అలా ఏజ్ వాళ్ళలో, ఎల్డర్లీ పీపుల్ లో కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఏజ్ బట్టి డిక్లైన్ అవుతుంది. ఆ ఏజ్ బట్టి డిక్లైన్ అయిన చోట మీరు సప్లై చేయడంలో పొరపాటు ఏం లేదు, కానీ సోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్. కొలాజన్ ఏదైనా సరే నాన్ వెజిటేరియన్ సోర్సెస్, వెజిటేరియన్ సోర్సెస్ లేవు. సో వెజిటేరియన్ సోర్సెస్ వెజ్ కొలాజన్ అంటుంటే అవి బిల్డర్స్ మాత్రమే. అండ్ కొలాజన్ ఇచ్చేసిన మీరు గనక ప్రోటీన్ గానీ, వైటమిన్ సి గానీ, జింక్ గానీ ప్రొవైడ్ చేయకపోతే ఆ కొలాజన్ వెళ్ళి చేసేది ఏమీ లేదు. జస్ట్ లైక్ ద బిర్యానీ, చికెన్ రైస్ ఇచ్చేసినంత మాత్రం బిర్యానీ అయిపోదు కదా, దానికి కావాల్సిన అన్ని సప్లై చేయాలా, కొలాజన్ కూడా అంతే. మీరు కొలాజన్ ఇచ్చేసినంత మాత్రాన యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రోటీన్ ఇంటేక్, యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద జింక్, యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వైటమిన్ సి ఇంటేక్. ఇవన్నీ పట్టించుకోలేకుండా ఉత్తి కొలాజన్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారంటే అది ఆఫ్ నో యూజ్. అయినా మీరు తీసుకున్న దాని పని అది ఎలా చెయ్యాలో అది చెయ్యదు, చాలా 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 లిటిల్ గా ఏదో గుడ్డిలో మెల్లలాగా ఏదో చేస్తుంది అంతే. సో మెగ్నీషియం ఎట్లా మేడం, మెగ్నీషియం ఎట్లా అంటే అది దేనికోసం ఎట్లా? మెగ్నీషియం అన్నది చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. మెగ్నీషియం అన్నది ఇప్పుడు సాయిల్ లో మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోయి మన ఫుడ్ సోర్సెస్ లో కూడా
అంతగా దొరకటం లేదు. దొరకట్లేదు. ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి కానీ మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా దొరకటం లేదు. దొరకట్లా. ప్రాబ్లం అది. ఎందుకంటే ఇప్పుడున్న క్రోనిక్ డిసీజెస్ కానీ మనకున్న ఎన్వైరన్మెంట్ కానీ న్యూట్రియం డిమాండ్ అన్నది పెరిగిపోతుంది. అవునండి, సో అవును. we are constantly burning out, so nutrient demand is increasing day by day. ఓకే, సో మెగ్నీషియం అన్నది 300 ప్లస్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ లోకి కావాలి. దాని ఓకే, రిక్వైర్మెంట్ ఉంది. అది మీరు సప్లై చేయకపోతే ఆ ఎంజైమ్స్ అన్ని సగం, ఆ రియాక్షన్స్ అనేవి ప్రాపర్ గా జరగవు. ఓకే. సో మజల్ రిలాక్షన్ గురించి, కామింగ్ గురించి చాలా ఉన్నాయి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఓకే. లాక్సేటివ్ లా కొన్ని పనిచేస్తాయి. అంటే మెగ్నీషియం సిట్రేట్ యాక్ట్స్ యాజ్ అ లాక్సేటివ్, మెగ్నీషియం బిస్గ్లైసినేట్ హ్యాస్ అ కామింగ్ ఎఫెక్ట్, అచ్చా. మెగ్నీషియం L-threonate అనేసి ఉంటుంది. అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేస్తుంది, మీ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ని బెటర్ చేస్తుంది. సో మెగ్నీషియం లో కూడా ఇలా ఫార్మ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ మీకు సీరం మెగ్నీషియం చేస్తే గనక మీకు నార్మల్ గానే చూపించవచ్చు. సీరం మెగ్నీషియం అడిక్వేట్ కాదండి, ఆర్బీసీ మెగ్నీషియం చెక్ చేయాలి. అచ్చచ్చా. అంటే మోస్ట్ ఆఫ్ ద మెగ్నీషియం ఈస్ కన్ఫైన్ టు మీ ఆర్బీసీస్ లో కానీ లేకపోతే మీ బోన్స్ లో కానీ ఉంటుంది మెగ్నీషియం. సో సీరం లో చెక్ చేస్తే మీకు వాల్యూస్ సరే, ప్రాపర్ గా దాన్ని మీరు Okay. చేయకపోవచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ మీ ఫుడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే సప్లిమెంట్ గానే యూజ్ చేయండి. ఓకే, అది ఇప్పుడు కూడా సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి correct, చెప్తున్నాను. సప్లిమెంట్ గానే అంటే ఒక టూల్ లా యూజ్ చేయండి. ఫుడ్ అన్నది ఫస్ట్ అప్రోచ్ ఉండాలి. ఫుడ్ ఫస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ ని పక్కకు తోసేసి ఈ సప్లిమెంట్స్ మీద బేస్ అయిపోతారు. అవునండి, ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. సప్లిమెంట్ ఈవెన్ ఒక డైటీషియన్, నాకు తెలిసిన డైటీషియన్ కూడా ఒక 10,000 సప్లిమెంట్స్ చెప్పాడు. 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ సప్లిమెంట్ ఎవ్రీ మంత్ వాడాలంట. నిజమండి, అట్లా ఉంటుంది? అంత ఉంటుంది. మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఆ. తప్పదు. ఓకే, అంటే మీ బాడీలో చాలా డెఫిసిట్ ఉంది, ఇంకా సప్లై చేసేదాకా అవ్వదు అని అన్నప్పుడు ఇవ్వచ్చు. ఇవ్వాలి. అంటే సప్లిమెంట్స్ ఎక్కడ రోల్ ఏంటి అంటే 70 to 80% ఫుడ్ తో ఇవ్వాలి. 20% మీరు తిన్నాక కూడా డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల కానీ, ఫుడ్ లోపాలు కానీ, క్రాప్ ప్రొడక్షన్ లో వచ్చిన లోపాల వల్ల కానీ ఆ గ్యాప్స్ ఏదైతే ఉండిపోతాయో అవి ఫిల్ చేయడానికి సప్లిమెంటేషన్ రోల్ అన్నది ఉంటుంది. ఓకే. అంటే ఆ గ్యాప్స్ అన్నది ఫిల్ చేయకపోతే ఆ మెల్లిమెల్లిగా గ్యాప్స్ అన్నవి పెరిగి ఒక పెద్ద డిస్ఫంక్షనింగ్ గానీ క్రానిక్ డిసీజ్ లో గానీ వేయకుండా మీరు దాన్ని టేక్ కేర్ చేయాలి. ఓకే. అండ్ అది కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లో. మీకు ఒక్కసారి ఆ డెఫిసిట్ నిండిపోయింది, అది బానే ఉందంటే ఫుడ్ తోనే మెయింటైన్ చేయాలి. సో ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఎందుకు చేస్తాము అలాంగ్ విత్ సప్లిమెంటేషన్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్? ఎందుకంటే ఫుడ్ తో మెయింటెనెన్స్ అవుతుంది, సప్లిమెంటేషన్స్ తో డెఫిసిట్ అన్నవి నిండుకొని వస్తాయి. ఫుడ్ తో నిండుకొని రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఫుడ్ ఫస్ట్ అప్రోచ్ ఉంచుకోవాలి. డెఫిసిట్స్ ఉన్న చోట సప్లిమెంటేషన్ యూజ్ చేయడంలో తప్పేమీ లేదు. బయో అవైలబుల్ ఫార్మ్స్ మీ బాడీకి కావాల్సిన ఫార్మ్స్ లో తీసుకోవాలి. అన్నెసెసరీ ఫార్మ్స్ ఇచ్చి ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేసుకోకండి బాడీలో. ఓకే, సూపర్. అండ్ మేడం, కొన్ని కంట్రీస్ లో చూశాను, నేను విన్నాను, టైప్ 1 డయాబెటీస్ ను కూడా ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ మెథడ్ లో క్యూర్ చేస్తున్నారని విన్నాను. నిజంగా సాధ్యమే మేడం అది? క్యూర్ అన్నది కరెక్ట్ టర్మ్ కాదండి. ఓకే. ఎందుకంటే టైప్ 1 ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే Right. మీ ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ అన్నవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. సో జనరల్ గా ఈ టైప్ 1 కేటగిరీ పీపుల్ ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూసే కాదు, ప్రొడ్యూస్ అయినా చాలా చాలా వెరీ వెరీ లిటిల్, అంటే దాని ఫంక్షన్ అనేది ఇంపేర్, అంటే చాలా నెగ్లిజిబుల్ అమౌంట్స్. ఇప్పుడు ఇన్సులిన్ లేనిదే గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్లు ఇన్సులిన్ ఇస్ ద కీ. ఓకే. బండికి తాళం లాంటిది, తాళం లేనిదే అది ఆపరేట్ బండి ఎలా కాదో, సో గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో వీళ్ళు తిన్న తిండికి ఇన్సులిన్ రిలీజ్ అయితేనే అది సెల్ దాకా వెళ్తుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు టైప్ 1 అనేది క్యూర్ అయిపోతుందంటే అక్కడ మీరు ఫ్యాక్టరీలో ప్రొడక్షనే లేదు ఇన్సులిన్ ది. యువర్ ప్యాంక్రియాస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ అండ్ యూ టాక్ అబౌట్ క్యూర్. అది ఎలా సాధ్యం? అంటే మీ బాడీలో ప్రొడ్యూస్ అవ్వని దానికి మీరు బయట నుంచి ఇవ్వాలి కదా. సో బయట నుంచి ఇచ్చి మీరు క్యూర్ ఎలా మాట్లాడుతున్నారు? ఎస్ అండి, రెమిషన్ గానీ మేనేజ్మెంట్ గానీ అనాలి. ఎందుకంటే మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూసే కావటం లేనప్పుడు మీరు బయట నుంచి సప్లై చేయాల్సిందే. ఇప్పుడు క్యూర్ అంటే ఏంటి? బయట నుంచి ఇవ్వకుండా బాడీనే చేసేలా చేయాలంటే అది సాధ్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే మీ బీటా సెల్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్, యూ హ్యావ్ టు సప్లైట్ విత్ ఇన్సులిన్. అలా అని టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ లేకుండా నేను ఏదో చేసేస్తానని చేస్తే మీరు చాలా ప్రమాదంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్సులిన్ సప్లై కాని పరిస్థితుల్లో మీరు
కోమాలోకి వెళ్ళే కూడా అంటే అవునా? మీ సెల్స్ కి గ్లూకోజ్ అందకపోతే Correct, ఏమవుతుంది correct. అంతేగా. అంటే చాలా చెప్పకూడదు కానీ అవును. చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు మీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో కూడా ల్యాండ్ అప్ అవుతారు ఒక్కొక్కసారి. ఓకే. సో డోంట్ గో ఫర్ ఆల్ దోస్ క్లెయిమ్స్. అంటే థింక్ ప్రాక్టికల్, Correct. అంటే సెన్సిబుల్ గా ఆలోచించండి. మేడం ఇంకో చాలా మంది బొల్లి వ్యాధి అని ఉంటుంది తెలుసు కదా? అంటే విటిలిగో. చర్మం అవునండి. రంగు మారుతుంది. అవును. దీన్ని కూడా మనం దీంతో మీ న్యూట్రిషనల్ దాంతో చేయొచ్చా అండి? ఎస్ అండి. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే ఆటో ఇమ్యూన్, విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. అచ్చా, అది అంటే కూడా మీ ఓకే. స్కిన్ కి ఒక కలర్ ఉంది అని అంటే దాని పిగ్మెంట్ పేరు మెలనిన్ అండి. ఉమ్, మీ బాడీలో ఎంత మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని బట్టి మీ కలర్, చర్మం కలర్ అనేది డిసైడ్ అవుతుంది. ఉమ్, సో ఈ విటిలిగో వల్ల ఏమవుతుందంటే దీస్ మెలనోసైట్స్ ఆర్ అటాక్ బై యువర్ ఇమ్యూన్ సెల్స్. ఓకే. అంటే మీ ఇమ్యూన్ సెల్స్ అనేది మీ సెల్సే ఈ మెలనోసైట్స్ మీద దాడి చేస్తాయి. ఉమ్, దాని వల్ల మీకు వైట్ ప్యాచెస్, ఓకే. ఓకే. మెలనిన్ ప్రొడ్యూస్ కాదు, ఆ, ఎక్కడెక్కడైతే ప్రొడ్యూస్ కాదు అక్కడ వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఉమ్, ఫంక్షనల్ న్యూట్రిషన్ ఏం చేస్తుందంటే ఇందాకలో చెప్పానే, పులిని పిల్లలా మార్చి ఒక మూలకి నెట్టినట్లు ఓకే. ఈ పని ఫంక్షనల్ న్యూట్రిషన్ చేస్తుంది. సూపర్. అంటే మీకు డిసీజ్ ప్రోగ్రెషన్ అన్నది ఉండదు, ఎక్కువగా ఉమ్, ఉమ్, రెమిషన్ లోకి వెళ్తుంది. ఆ మచ్చలు Okay. అనేది ఎక్కువ కావు, కన్ఫైన్డ్ అయిపోతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద విటిలిగో కేసెస్ లో ఆటోఇమ్యూన్ థైరాయిడ్ కేసెస్ ఉంటాయి. అంటే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటే ఇంకో దాంతో కూడా వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అచ్చా, ఇది కూడా ఉందా అది కూడా చెక్ చేయాలి. అచ్చా, అచ్చా. చెక్ చేసి దాని పరంగా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి, వీళ్ళ ఫుడ్ ట్రిగర్స్ ఏంటి, ఏం ట్రిగర్ చేస్తుంది, ఏది అవాయిడ్ చేయాలి, అంటే గట్ బెటర్ అయ్యేంత వరకు, గట్ బ్యారియర్ డిస్టర్బ్డ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని బెటర్ చేయొచ్చండి. బాబా. మెడికల్ ఇంటర్వెన్షన్ చాలా మట్టుకు రిక్వైర్డ్ ఉంటుంది కొన్ని కేసెస్ లో. ఓకే. మొత్తానికి మందులు అవసరం లేదు, ఇది చేస్తున్నావు కదా చాలు, ఓ, అది కరెక్ట్ అడ్వైస్ కాదండి. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సో దాంతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఎస్, సూపర్. అది మీ డిసీజ్ ఎంత ఉంది, మీ సివియారిటీ బట్టి కూడా ఉంటుందండి. కరెక్ట్. ఇప్పుడు మీ బెటర్మెంట్ చూసి కొద్దిగా మందులు తగ్గించారా చెప్పండి. తగ్గిస్తారు. మీరు బెటర్మెంట్ వైపు ఆ స్టెప్స్ తీసుకున్నారు అనుకోండి, ఎవరైనా అవును. మందులు తగ్గిస్తారు. అవును, అవును. షుగర్ ఏదైనా సరే. ఏదైనా సరే. అవును, అవును. ఇప్పుడు అన్ని రివర్సల్ ప్రాసెస్ కూడా వచ్చినాయి కదా, షుగర్ రివర్సల్ అని ఇట్లా రకరకాల అవి కూడా వచ్చాయి కదా. అవును. అవి వర్కౌట్ అయ్యే పద్ధతులేనండి అవి? రివర్సల్ అన్నది ఎలా అంటే మీరు మేనేజ్ చేసినంత వరకు అంత బానే ఉంటదండి. ఆ, ద మూమెంట్ ఇప్పుడు నేనైనా సరే అవును. నా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది నేను తిన్నాను అనుకోండి, కదా. నా బాడీ కూడా వాళ్ళలాగా అయిపోతుంది. అయిపోతుంది. అవును. షుగర్ వస్తుంది, ఇంకేవేవో వస్తాయి. ఉమ్, ఫర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ద సేమ్ అండి. మీరు Okay. మెయింటైన్ చేస్తున్నంత వరకు అంటే ఇప్పుడున్న షుగర్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందా అంటే దాని గ్యారంటీ లేదండి. లేదు. కరెక్ట్. నేను మెయింటైన్ చేసినంత వరకు అది అలాగే ఉంటుంది. నేను ఆ పద్ధతులు పాటించుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు చేసిన నా బాడీ కదా అది కంట్రోల్ చేస్తుంది అని చేస్తే అది కూడా గివ్ అప్ చేసేస్తుంది. అవును. రైట్, రైట్. సూపర్. అంటే మేడం, అంటే చాలా మంది డాక్టర్లు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ చాలా మంది ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ వైపు మల్లుతున్నారు అక్రాస్ ద గ్లోబ్. అంటే దీన్ని ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ అనొచ్చా మేడం దీన్ని? అంటే ఒప్పుకోకపోవడానికి ఏం లేదు సార్, న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్. Yes. అంటే మీరు మెడికేషన్స్ తీసుకున్నా ఇప్పుడు వస్తున్న డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ కి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా. అంటే మీరు రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఏం తింటున్నారు, మీ స్లీప్ ఎలా ఉంది, మీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, మీ స్ట్రెస్ ఎలా తీసుకుంటున్నారు, మేనేజ్ చేస్తున్నారా లేదా, ఈజ్ ఇట్ టేకింగ్ అట్ ఆల్ ఆన్ యువర్ హెల్త్, ఇవన్నీ మీ ఎమోషనల్ గా మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఆర్ యూ బీయింగ్ ఎక్స్ప్రెస్, మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేకపోతే సప్రెస్ చేస్తున్నారా, ట్రామాలో ఉన్నారా, సైకలాజికల్ గా Correct. ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం నెగ్లెక్ట్ అంటే పక్కకి తోసేయడానికి లేదండి. ఇప్పుడు మీరు చేయకపోతే ఏమవుతుందంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. రైట్. మందులు తీసుకోవాలండి ఖచ్చితంగా. ఒక Hmm. ఫుల్ బ్లోన్ డిసీజ్ ఉన్నప్పుడు అవును. యూ హ్యావ్ టు సప్రెస్ ద సిమ్టమ్స్. రైట్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీ సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అవును. ఇప్పుడు ముందు లీక్ అవుతున్న దానికి అలా లీక్ అవుతున్న వదిలేస్తారా, ఫస్ట్ కింద బకెట్ ఏదో పెడతారు కదా. అంతే, ఫస్ట్ బకెట్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ మెడికేషన్స్ కానీ ఫస్ట్ తీసుకునే అప్రోచ్ అన్నది, సిమ్టమాటిక్ అప్రోచ్ అన్నది ఈ బకెట్ పెట్టడం లాంటిది. ఫస్ట్ అది పెట్టలేదు అనుకోండి మీ ఫ్లోర్ అంతా ఫ్లడ్ అవుతుంది మళ్ళీ ఆ వాటర్ తో. సో ఫస్ట్ కంటైన్ దట్, బకెట్ పెట్టి దాన్ని కంటైన్ చేయండి. దాని తర్వాత ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ కానీ ఫంక్షనల్ మెడిసిన్ అప్రోచ్ కానీ ఎలా ఉంటుందంటే గో టు ద సీలింగ్ అండ్ రిపేర్ ఇట్. ఓకే.
ఇక్కడ వాటర్ కూడా మీకు బయట ఓవర్లోడ్ ఫ్లో కాకుండా అవుతుంది, ఆ బకెట్ లో పడుతుంది. అది అయ్యే లోపల యూ హ్యావ్ టు చెక్ వేర్ ఇస్ ద డిస్ఫంక్షనింగ్, Leakage, వేర్ ఇస్ ద yes. రూట్, వాట్ ఈస్ ద రూట్ కాజ్, కరెక్టెడ్ సో దట్ దిస్ బకెట్ అనేది మళ్ళీ రిపీట్ కాకూడదు, మళ్ళీ ఫిల్ చేయడానికి. సూపర్ 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 సో మ్యామ్. ఇవన్నీ ఇలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలండి. కరెక్ట్ రైట్ మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసారు, లక్షల మంది చూసారు, వేల మంది కాల్స్ చేశారు మనకి. సెకండ్ పార్ట్ చూస్తారు, ఇప్పుడు బ్రహ్మాండంగా మన రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ నాలాంటి ఒక బ్యాచ్ ఉంటుంది, చూద్దాంలే చెప్తుంది మేడం ఏదో చూద్దాంలే అనుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి మీరు గట్టి వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ కన్నా సలహాలు వద్దండి, నో మెసేజెస్, వార్నింగ్. ఎందుకంటే ఆ దోమలు DDT పౌడర్కి ఎలా అలవాటు పడ్డాయో మేము ఈ సలహాలకు బాగా అలవాటు పడిపోయాం. కాబట్టి వార్నింగ్ ఇవ్వండి. ఒకటి వార్నింగ్ అంటారా? సో వార్నింగ్ కాకుండా ఒక స్ట్రాంగ్ డేంజర్ బెల్, ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎస్ స్ట్రాంగ్ మెసేజ్ అనుకోండి. రైట్, మీరు మంచి అమ్మాయి కాబట్టి స్ట్రాంగ్ ఇవ్వండి. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఇలా ఏదైతే ఏమైందిలే కొనసాగుతుంది కదా, మీ చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే వాళ్ళతో వెళ్ళి కొంతసేపు కూర్చోండి, ఓకే వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో. చాలా మంది ఐ స్పీక్ టు మెనీ క్లయింట్స్ అండి, ఒక పూట తింటే అది ఎలా కరుగుతాదా అరుగుతాదా అన్న, అరిగిపోతే చాలు, దానివల్ల నాకు కాంప్లికేషన్స్ రాకుండా నాకు అది నాకు సెటైటీని ఇస్తే చాలు, అది కరిగిపోతే చాలు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నారండి జనాలు. అంటే మీకు ఆరోగ్యం ఉన్నంత వరకు దాని విలువ తెలీదు, పోయాక తెలుస్తుంది. సో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళతో వెళ్ళి కూర్చోండి. అప్పుడు మీకు ఏం బ్లెస్సింగ్ ఉంది, మీరు మీ దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర ఏం లేదు, మనం ఏది ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. ఇంకో స్ట్రాంగ్ మెసేజ్ అనుకుంటే, సూదితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి. అంటే చిన్న ఏదైనా వస్తే చిన్న దాంతో పోతుంది, దాన్ని మనమే గొడ్డల దాకా తెచ్చుకుంటాం, అది మనదే తప్పు. అండ్ ఇంకోటి, మీట్ పీపుల్ ఆఫెన్. మీరు వెళ్ళి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కలిస్తే వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి, ఆ స్టేట్ లో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది తెలుస్తుంది. మనకు ఉన్నది కాబట్టి దాని విలువ తెలియదు వరకు, ఎలా సాగుతుంది కదా బాడీ అనేసి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, డయాబెటీస్ ఏదో క్రోనిక్ ఇష్యూ, అది మీకు మోటివేషన్ కాకూడదు హెల్త్ కి. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. అంటే ఏదో రోగం మీకు మోటివేషన్ అంటే రోగం అన్నది మీకు మోటివేషన్ కాకూడదు. సో స్టార్ట్ ఎర్లీ, అంటే ఏది రాకముందు నుంచే ప్రిజర్వ్ చేయండి. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ చీపర్ దాన్ క్యూర్. సో ఇప్పుడు స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అండి. ఇందాకలో సూదితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి దానికి స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. రాకముందే దాన్ని ఇది చెయ్యండి. అంటే డిసీజెస్ ని మీ మోటివేషన్ లా తీసుకోకండి. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, ఏదో వచ్చిందంటే ఆ రోజు జ్ఞానోదయం అవుతుంది, ఆ నెక్స్ట్ రోజు నుంచి ఏదో జరిగింది, ఇప్పుడు రిపోర్ట్లు తేడా కొడుతున్నాయి, నాకు ఒంట్లో తేడా తెలుస్తుంది, బాగటం లేదు అనేసి అప్పుడు మొదలు పెడతాం. అది మీకు మోటివేషన్ కాకూడదు, ఎప్పుడైనా కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే మీరు లైఫ్ స్టైల్ అండ్ డైట్ హ్యాబిట్స్ అన్నది కరెక్ట్ చేసుకోవాలి, చిన్న చిన్నవి. సూపర్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఫ్యామిలీస్ కూర్చొని చూస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళ ఫుడ్ లిస్ట్ లోంచి, వాళ్ళ ఫుడ్ బకెట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ లోంచి ఎమర్జెంట్ గా డిలీట్ చేయాల్సిన ఒక 3 ఫుడ్స్ చెప్పండి. జనరల్ గా నా తత్వం బట్టి నేను ఒక ఫుడ్ ని పాయిజన్ గానీ, ఒక ఫుడ్ హీరో, అది సూపర్ హీరో అన్నది నేను లేబుల్ చేయడం నాకు ఇష్టం ఉండదండి. కానీ చాలా మంది ఫ్యామిలీస్ వర్క్ చేస్తున్నారు. సో ఫర్ దెమ్ మీరు అడిగినట్లు ఒక 3 ఫుడ్ లిస్ట్ ఇవాళ నుంచి అది తగ్గించండి లేకపోతే బంద్ చేయండి అని అనుకుంటే, ఫస్ట్ వచ్చేది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మీ ప్యాకెట్ వెనక అట్లా 4 మార్క్స్ ఆన్సర్స్ గానీ 6 మార్క్స్ ఆన్సర్ గానీ ఉంది అంటే డోంట్ గెట్ ఇట్ హోమ్. ఆల్మోస్ట్ అన్నిటి మీద 6 మార్క్స్ ఆన్సర్స్ ఉంటాయి, 12 మార్క్స్ కూడా ఉంటాయి. yes correct. ఇంగ్రీడియంట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే ఒక 12 మార్క్స్ ఆన్సర్ లిస్ట్ లాగా ఉంటుంది. సో 1 లైనర్ ఉంటేనే అది ఇంటికి తెచ్చుకోండి. 2 మార్క్స్ 3 మార్క్స్ ఇంకా ఆ లైన్స్ పెరుగుతున్నాయి అని అంటే మీరు దాన్ని తినకూడదు, అది మీకు కాదు అని అర్థం. ఇంకోటి షుగర్ ప్రివరేజెస్ అండి, షుగరీ ప్రివరేజెస్, అదేదైనా సరే, జ్యూసెస్ కానీ ఏదైనా సరే, ఫ్రెష్ జ్యూస్ అయినా సరే, ఫ్రెష్ షుగర్ యాడ్ చేశారు అంటే ఖతం.
షుగర్ యాడ్ అవసరం లేదు. ఫ్రెష్ జ్యూస్ అంటే ఫ్రూట్ తో తీసిన జ్యూసెస్ అయినా సరే అంత ఫ్రక్టోస్ మీ బాడీ హ్యాండిల్ చేసుకోలేదు. కూల్ డ్రింక్స్ వచ్చేస్తాయి. ఈ సో కాల్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్యాక్టరీ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి నాట్ టు నేమ్, బట్ నేమ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. కానీ అవన్నీ అంటే ప్యాకెట్ లో వచ్చిన జ్యూసెస్ ఏదైనా సరే అది బంద్ చేయండి. అది తెచ్చుకోకండి ఇంటికి. నేచురల్ అని చెప్తారు కదండి, అవి ఏం ప్రిజర్వేటివ్స్ లేవు, నేచురల్ గా తీసి పంపించుతున్నాము, తాగి చావండి అంటారు. అది కూడా డేంజర్. నేను నేచురల్ ఫుడ్ నుంచి వచ్చిన జ్యూసే వద్దంటుంటే ఇంకా నేచురల్ గా ఓకే 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 అంటే షుగర్ ఫ్రూట్ జ్యూస్ అన్నది అందరికి కాదండి. నేను దాన్నే చాలా చూసి తీసుకోండి వద్దు అని అంటున్నానంటే ఇవైతే అవుట్ ఆఫ్ ది బాక్స్, అసలు సిలబస్ లోకి లేవు. ఇంకొక ఫుడ్ అన్నది తరచుగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండి, అంటే ఫాస్ట్ ఫుడ్స్. అది ఈ 3 థింగ్స్ గనక మీరు స్టార్ట్ విత్ కంట్రోల్ చేయగలిగితే అవుట్ ఆఫ్ ఫైట్, అవుట్ ఆఫ్ మైండ్ అండి. తాకండి ఇంటికి. కంటి కనిపిస్తే తిన్నవాడిని కూడా ఒక టేస్ట్ చేద్దామని వెళ్తాడు, లేదనుకోండి మూసుకుని ఉంటారు. నిజంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నది అని అంటే యూ విల్ రీచ్ టు ఇట్ అండ్ యూ విల్ నాట్ స్టాప్ ఎట్ వన్. ఈ మధ్య ఇంకో రకం బిర్యానీ వస్తుంది, మండి అని. మంది ఏంటంటే ఆయిల్లోనో ఘీలోనో వాడు రైస్ ను కూడా వేంపి మరీ ఇస్తున్నాడు. ఫుడ్ చాలా దారుణంగా ఉంది. ఫుడ్ బయట ఫుడ్ అన్నది మీ ఇంట్లో కుక్ చేసుకునే ఫుడ్ కి సాటి రాదు. ఎందుకనంటే యువర్ హోమ్ కుక్ ఫుడ్ మైట్ నాట్ బి అప్రోప్రియేట్. అంటే మీకు కావాల్సిన విధంగా ఉండకపోవచ్చు, కానీ మరి బయట దొరికే ఫుడ్ లాగా అన్హెల్దీ అనవసరమైన చెత్త వేసి అయితే ఖచ్చితంగా ఉండదు. అలా అని మీరు మొత్తానికి తినేయాలా, నేను బయటకు వెళ్ళకూడదా అని చాలా మంది అంటారు. బయటకు వెళ్ళకూడదు, ఇంకా తినకూడదా, మూమెంట్స్ ఎంజాయ్ చేయకూడదా అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడో చేసే పొరపాటు కన్నా రోజు చేసే తప్పుల్ని బాడీ బాగా గుర్తుపెట్టుకుంటది అనేసి. సో ఎప్పుడో వెళ్ళి మీరు బయట తిన్నారు, ఫ్యామిలీ ఈవెంట్ ఉంది, డిన్నర్ చేసుకున్నారు, అది పెద్ద ప్రాబ్లం కాదండి. బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు న్యూట్రియంట్స్ సప్లై చేయటం లేదు, రెగ్యులర్ గా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు, రెగ్యులర్ గా డీప్ ఫ్రైడ్, మీకు ఒక పూటకి ఒక ఫ్రైడ్ ఐటమ్ లేకపోతే మీకు ముద్ద దిగదు, అలా ఉందంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లు. ఈ పద్ధతులు ముందు మార్చుకోండి. రెగ్యులర్ గా చేసే పద్ధతులు, రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ మార్చుకోండి. అక్కడి నుంచి మీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. సో ఫస్ట్ ఫుడ్ ఇంట్లో తినండి, అప్పుడప్పుడు చీటింగ్ మీల్ ఇస్ ఫైన్, కానీ అదే పనిగా తినడం మాత్రం తప్పు. ఒక్క చిప్స్ ప్యాకెట్ తో ఎవరికి క్యాన్సర్ గానీ జబ్బులు అనేది రాదండి. కానీ ఇదే చిప్స్ ప్యాకెట్, ఇదే బిస్కెట్ ప్యాకెట్, ఇదే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఇదే కెచప్స్ మీరు రోజు బిస్కెట్స్ కూడా అంతేనా మేడం? బిస్కెట్స్ కూడా అంతేనండి. అయ్యో, బిస్కెట్స్ వెనకాల ఉస్మానియా బిస్కెట్ కూడా అంతేనా? ఏదైనా సరే అండి. అయ్యో, హైదరాబాద్ కి అంత మంచి పేరు తెచ్చిన బిస్కెట్ అండి, అది కూడా తినదు కాదండి. మీరు ఒక్కసారి తిన్నారు, నాట్ అన్ ఇష్యూ. ఒక బిస్కెట్ తిన్నారు, 2 తిన్నారు, పర్లేదు. బట్ ఇదే మీకు కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉంది, రోజు తింటున్నారు. ఆ బిస్కెట్ లేనిదే చాయ్ దిగదు, చాయ్ లేకపోతే బిస్కెట్, చాయ్ ఉంటే బిస్కెట్ కావాలని అంటే ఇప్పుడు మన హైదరాబాదీలకి లేవగానే ఉస్మానియా బిస్కెట్, చాయ్, ఇరానీ చాయ్. సో అది కూడా డేంజరే. అప్పుడు మొత్తానికి చాయ్ మానేసిన అసలు ఏవి తిన్నది కూడా వస్తాయండి. అప్పుడు బిస్కెట్ పోనీయండి, నార్మల్ ఫుడ్ కూడా మీ బాడీకి ఒంటికి పట్టదు. అలాంటి రోజులు కూడా అలాంటి పీపుల్ కూడా ఉన్నారండి. వాళ్ళు నార్మల్ ఫుడ్ కూడా డైజెస్ట్ చేయలేరు, తిన్న వాళ్ళకి అరగదు. నార్మల్ ఫుడ్, మామూలుగా ఫుడ్ తిన్న వాళ్ళకి అరగదు. దే ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్. సో ఇవాళ మీరు చాయ్ బిస్కెట్ మీద ఇఫ్ యూ అక్కడ మీరు అయిపోతున్నారా అంటే వన్ డే ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ దిస్ హ్యాబిట్స్, మీరు ఏ తిన్నా అరగని స్టేట్ వస్తుంది. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. రైట్. సో ఫైనల్ గా మ్యామ్, సో చాలా డౌట్స్ అడిగేసాము, ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంకా అడుగుతాము. బట్ ఫైనల్ గా మిమ్మల్ని ఇప్పుడు అర్జెంట్ గా కాల్ చేయాలి, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉంటారు, నేను కాల్ చేయొచ్చా మేడంకి, నాకున్నది పెద్ద డిసీజ్ కాదే, ఇది అరగట్లేదు, గ్యాస్ బ్లోటింగ్ వస్తుంది, దీనికి కూడా చేయాలా అని ఇట్లా కొంత సందేహాల్లో ఉంటారు. సో ఎవరెవరు మిమ్మల్ని కాల్ చేయాలి? సిమ్టమ్స్ అన్నవి చాలా బాడీకి సిగ్నల్ లాంటిదండి, నెగ్లెక్ట్ చేయకండి. డైజెషన్ దగ్గర నుంచి మీకు అంటే ఒక డిసీజే ఉండాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ కూడా లేకుండా కూడా నాకేం లేదు చాలా, అంటే ఫస్ట్ మనం ఎపిసోడ్ తర్వాత చాలా కాలర్స్ ఇలా కూడా వచ్చారు, ఎలా అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేవు, బట్ దే వాంట్ ఎ హెల్దీ డైట్. సో ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అంటే
అంతగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అవును ఏది లేకపోయినా సరే ఏదో వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలి, కరెక్ట్. సో ఏమి లేని వాళ్ళే ఎలా తినాలి ఎంత తినాలా అని ఆలోచిస్తుంటే మరి సిగ్నల్స్, బాడీ సిగ్నల్స్ ఇస్తుంది మీకు అన్నం కరగటం లేదు అరగటం లేదు, విపరీతమైన సిగ్నల్స్ ఇస్తుంది బాడీ. అలాంటప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయడం ఎందుకు? సో ఆటో ఇమ్యూన్ కానీ థైరాయిడ్ కేసెస్ కానీ మెటబాలిక్ హెల్త్ రిలేటెడ్ అక్యూట్ కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అండ్ వెయిట్ లాస్ చేయాల్సిన వాళ్ళు అండ్ ఫ్యాటీ లివర్ లాంటివి అండ్ ఇంకా మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చండి, పర్లేదు. సో చూసారా, యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది, అంటే రాకముందే. Yes, అండి. మేడం రూట్ కాజ్ ను క్లీన్ చేసే ప్రాసెస్ లో ఉంటే కొందరు ఏకంగా అసలు రాకముందే వచ్చి మాకు అసలే రాకుండా ఉండాలని ట్రై చేస్తున్నారు. వండర్ఫుల్ ఫ్రెండ్స్ మీరు. దట్స్ అ గుడ్ అప్రోచ్ అండి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ ప్రివెన్షన్. మీకు రాకముందే నేను తింటున్నాను అంటే ఎలా తినాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, వాట్ డూ ఐ డూ అని అంటే మీరు అప్రోచ్ అయ్యేసరికి మీ మెడికల్ హిస్టరీ తీసుకుంటాను. ఇది ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తుంటే జనాలకి తెలియాలి వాట్ వి డూ అన్నది. సో మీ మెడికల్ హిస్టరీ, మీ బేసిక్ డీటెయిల్స్ తీసుకొని మెడికల్ హిస్టరీ తీసుకొని దెన్ ఐ విల్ టేక్ యూర్ డైట్ రీకాల్. డైట్ రీకాల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్నది, ఏ టైంకి ఎంత అన్నది తీసుకొని తర్వాత మీ లైఫ్ స్టైల్ అన్నది తీసుకుంటాను. లైఫ్ స్టైల్ హిస్టరీ అంటే ఎప్పుడు పడుకుంటున్నారు, వాటర్ ఇంటేక్ ఎంత, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇవన్నీ దీన్ని బట్టి సర్టన్ ప్యాటర్న్ అన్నది తెలుస్తుంది. అండ్ ఇంకోటి మీ బర్త్ ఎక్కడి నుంచి ఉంది, మీ బర్త్ అంటే వెజైనలా, నార్మల్ డెలివరీ, సి సెక్షన్, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎఫెక్ట్ చూపిస్తాయండి ఖచ్చితంగా అండి. అంటే మీరు ఎలా పుట్టారు దాన్ని బట్టి మీకు ఆల్రెడీ ఒక బ్యాక్టీరియాకి మీకు అవగాహన ఉండుంటది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆ బ్యాక్టీరియా మీకు అప్రోచ్ అయినా, ఆర్గానిజం మీకు అప్రోచ్ అయినా, మీరు కాంటాక్ట్ అయినా యూ నో ఇట్ వెరీ వెల్. సో అలా మీ బర్త్ అన్నది కూడా ఇంపాక్ట్ చేస్తుంది, ఈ మోడ్ ఆఫ్ బర్త్ అన్నది. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు ఏమైనా మీకు ఏమైనా ఇష్యూస్ కానీ, చిన్నప్పటి నుంచి ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కనుక్కుంటాం. ఇవన్నీ కనుక్కొని ఇప్పుడు ఇవన్నీ కోరిలేట్ చేసి మీకు బ్లడ్ టెస్ట్లు అన్నది రికమెండ్ చేస్తాం. అంటే ఇవి డయాగ్నాస్టిక్ టెస్ట్ కాదండి. ఇప్పుడు మీకు ఒక డెఫిషియన్సీ ఉంది, అది తేలాలంటే రిపోర్ట్ లో తెలియాలి. దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా నేను ఫుడ్ కానీ సప్లిమెంట్స్ కానీ సజెస్ట్ చేయాలంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలియాలి, గుడ్డిగా ఇచ్చేయడం కాదు. అందుకు ఆ వాల్యూస్ తెలియాలంటే టెస్టులు చేయించాలి. మెటబాలిక్ టెస్టులు ఉంటాయి, జనరల్గా సిబిపి ఉంటుంది, ఐరన్ ప్యానల్ ఉంటుంది, గ్లూకోజ్ ప్యానల్ ఉంటుంది, HbA1c పాటు సి పెప్టైడ్స్ కానీ పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ కానీ చెక్ చేస్తాము. అండ్ హోమా ఐఆర్ అనేది చెక్ చేస్తాము, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ఉంటుంది. సో ముందు మీకు కాల్ చేసిన తర్వాత ఇవన్నీ చెప్తారా, ఏమేమి టెస్టులు చేయించుకోవాలో? కాల్ చేసిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు చెప్తాం, ఎందుకంటే కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నాట్ ఎవ్రీ కేస్ ఇస్ సేమ్. అలా అని దాని తర్వాత మీ టెస్ట్లు వచ్చాక ఒక రూట్ కాజ్ అనాలిసిస్ రిపోర్ట్ అన్నది తయారు చేస్తాం. అనాలిసిస్ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు టెస్టులు చేంజ్ ఏం చేస్తారు, ఇది పెరుగుంది తక్కువ ఉందని పక్కన పడేస్తాం. నేను అలా చేయను, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ని అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేస్తే ఒక వాల్యూ పెరుగుందంటే ఎందుకు పెరుగుంది, దీనికి వేరే వాల్యూస్ తో కనెక్షన్ ఏంటి, థైరాయిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, థైరాయిడ్ బెటర్ పర్ఫార్మ్ చేయటం లేదంటే ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బాడీలో, వైటమిన్ డి తక్కువ ఉందా, కనెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ దీంతో పాటు మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. చాలా మందికి వైటమిన్ డి ఆన్ ద నెంబర్స్ బానే ఉంటుంది, బట్ వాళ్ళ సిమ్టమ్స్ కోరిలేట్ కావు. సో ఈ సిమ్టమ్స్, ఈ వాల్యూస్ అండ్ మీ అనాలిసిస్ మొత్తం కోరిలేట్ చేసి మీకు ఒక పర్సనలైజ్డ్ న్యూట్రిషన్, అంటే నేను తీసుకునే డైట్ మీకు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు. ఎందుకంటే నా ఒంటికి క్యాబేజ్ నేను బాగానే తినేస్తాను, మీకు అరగకపోవచ్చు, గ్యాస్ వచ్చేస్తుంది. సో ఇలా చాలా ఉంటాయి. సో న్యూట్రిషన్ ఇస్ ఆల్ పర్సనలైజ్డ్ అండి. మీ రిపోర్ట్స్ బట్టి, మీ ఇంటేక్ బట్టి, మీ అలవాట్లు బట్టి, మీ మెడికల్ హిస్టరీ బట్టి మీకు ఒక కస్టమైజ్ న్యూట్రిషన్ ప్లాన్ అన్నది ఇవ్వడం సూపర్ మ్యామ్, థాంక్యూ సో మచ్. ఎందుకంటే బయో ఇండివిడ్యువాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇస్ యూనిక్. సో ఒకళ్ళు పాటించింది ఇంకొకళ్ళు గుడ్డిగా పాటిస్తే సెట్ అవుతుంది అన్నది కాదు, అది మీ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం తీసుకున్న ఫుడ్ ప్యాటర్న్ మీకు ఇప్పుడు సూట్ కాకపోవచ్చు. మనిషి మీరే, అప్పుడు పప్పు బాగా అరిగేది, ఇప్పుడు అరగకపోవచ్చు. అప్పుడు చికెన్ తింటే బాగానే ఉండేది, ఇప్పుడు తేడా కొడుతుంది. సో ఒక సంవత్సరం తిన్న డైట్
మీకు ఇప్పుడు సెట్ కాకపోవచ్చు. ఎందుకు అంటే మీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయింది, రైట్. అయి ఉండొచ్చు. అది ఎందుకు చేంజ్ అయింది, ఎలా చేంజ్ అయింది, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రిగర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఇన్ని మనం కూడా ఎనలైజ్ చేస్తారు. ఎనలైజ్ చేసి ఎక్కడి నుంచి ఆపాలి, ఎక్కడి నుంచి తగ్గుముఖం పట్టించాలి దీన్ని అన్నది ఒక ఒక కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి బ్యూటిఫుల్ అప్పుడు మేడం. నిజంగా నేను చేస్తాము. ఎంతో మంది డైటీషియన్లను కలిశాను కానీ ఇంత అద్భుతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది ఒక మాస్టర్ క్లాస్. నిజం చెప్పాలంటే ఇది విన్నాక కూడా పర్లేదు చూసుకుందాం అంటే మీ ఇష్టం, మెడిసిన్స్ మీద నేను బతుకుతాను అంటే మీ ఇష్టం, ఇంకా ఎక్కువ ఇవ్వండి మీ కర్మ, ఇక నేనేం చేయలేను. కానీ మీకున్న వ్యాధులకి లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే ఒకసారి మేడంని కలిసి మీకు ఏం తినాలో, మీరు తినడమే కదా, ఏం తినాలో ఒక్కసారి రాయించుకున్నారు అంటే మీ లైఫ్ స్టైల్ మొత్తం సెట్ అయిపోతుంది బాస్. అర్జెంటుగా కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకోండి. చాలా కొన్ని వేల మంది ఇప్పటికే మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటికీ మేడంతో టచ్లో ఉన్నారు. వాళ్ళు డైట్ తీసుకుంటున్నారు, డైట్ ప్లాన్ తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ సెట్ చేసుకుంటున్నారు. మరి మీరు మాత్రం ఎందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 3వ సంచికతో మళ్ళీ కలుద్దాం. షూర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, సో sir. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.